Morning. Let's go to parents. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया पीडितं येन स्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन स्वापदान्तिकम् देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सहगणाधितं तं सजीवं साद्वैतं सावधूतनासहितं कृष्णचैतन्यदेव श्रीराधा कृष्ण पदं सहगणा श्रीविशाखामृतं हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जनार्दनेश्वरी नमामि हरिप्रिये विष्णुभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य श्री अद्वैता शिवासादि हरे कृष्णा 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 हरे हरे वासुदेवाय आया ओम भगवते नमस्कृत्यं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च गोविन्दाय नमो नमः। नमो भगवद्गीताय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतिषे नमः। नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्गे नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय जगद्गीताय कृष्णाय गोविन्दाय नमो नमः। ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले स्वामी विवेकानंद निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारी जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि कृष्ण हरे कृष्ण 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 हरे
Vishnu, Shri Vishnu, Shri Vishnu. అధ్యాయం పెట్టినాము. So, next second chapter, right? Okay. మాతాజీ ఇంట్రొడక్షన్ కలిపెట్టేసేయండి. కూర్చుంటుందా గదిలో ఉంటుందా? నర్సరీ PP1 రెండు శాసనం కూడా 12 వరకు అప్పచెప్తుంది. సో దీపం చెప్తుందన్నమాట. టీచర్స్ ఇదే కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు కోవిడ్ లో 5th చదువుకున్నారండి, అందుకే బేసిక్స్ లేవు. ఫస్ట్ క్లాస్ లో కూడా కోవిడ్ లో నర్సరీ చేశారండి, అందుకే బేసిక్స్ లేవంటున్నారు. కోవిడ్ మీద ఎక్స్క్యూజ్ చేస్తారు. నర్సరీ ఏముందిరా అంటే ఫస్ట్ క్లాస్ టీచర్ మాత్రం అదే కంప్లైంట్, ఈ కోవిడ్ లో చేశారండి పీకేమి కేజీబీ, అలాగే సరైన బేసిక్స్ లేవు ఏంటి. సగం రికార్డింగ్ కోవిడ్ టైంలో అంటే మన పిల్లలు సగం వినేవారు కాదు. పేరు రాయడం బదులు రీకనెక్టింగ్ ... అని పెట్టి వస్తున్నాయి. ఎంతసేపు కనెక్ట్ సో 55 దాకా ముందు క్లాస్ లో చేసుకున్నామా, 50 ఇంచుమించు 69 దాకా చేస్తాం. 69, 70, 71, 72 దాకా చేయాలి, 4 లాస్ట్ కోర్స్ లాగా. సో రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఇది మనం గీతాసారం చెప్పుకున్నాము. సో ఫస్ట్ జస్ట్ టు రివైజ్ లిటిల్ బిట్, అర్జునుడు ముందు అధ్యాయంలో తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానాలు చెప్పడం ఈ చాప్టర్ లో చూసాం. సమాధానాలు చెప్పడం భాగముగా సాంఖ్య యోగం బేసికల్ గా అనలిటికల్ థింకింగ్, రైట్? సాంఖ్య యోగాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. అంటే ఎట్లాగా మైండ్ ఎట్లా పనిచేస్తుంది, కర్మ ఎట్లాగా ఆచరిస్తుంది, ప్రపంచం ఎట్లా అన్నవారు, రైట్? సో మనం ఇక్కడ నుంచి గ్రహించాల్సిన విషయాలు కర్మకాండ, కర్మయోగ రెండింటికి తేడా. కర్మయోగ, భక్తి యోగం, రైట్? కర్మయోగ భక్తి యోగం ఎట్లా అవుతుంది, దిస్ ఇస్ వాట్ విజన్. సో కర్మ మనల్ని బందీ చేస్తుంది, కర్మ వలన మనము మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాము. సో కర్మ చేస్తూ జన్మ ఎత్తకుండా వచ్చే స్థితి ఎట్లాగ వస్తుందో ఈ చాప్టర్ నుంచి మనం గ్రహించాలి. కర్మ నిష్కామం ఎట్లా అవుతుంది, కర్మ చేసుకుంటే వెళ్ళేవాళ్ళని కర్మకాండ అంటారు. కర్మకాండలో అయితే కర్మని పుణ్యకార్యం కింద చేసుకుని వెళ్ళేవాళ్ళు సకామ కర్మ చేసుకునే వాళ్ళు వెళ్తారు, కర్మ యోగం పొందుతారు. అయితే ఆ కర్మతోని కంప్లీట్ గా మనం బందీ అవ్వకుండా, ఆధ్యాత్మిక బంధత్వం కాకుండా భౌతిక బంధత్వం కాకుండా ఆధ్యాత్మిక బంధత్వం రావాలి అంటే బుద్ధిని ఎట్లా మలుచుకోవాలి అనేది బుద్ధి యోగం. అదే భక్తి యోగం. బుద్ధిని నిష్కామం వైపు మలుచుకోవడమే భక్తి యోగం. సో సకామ కర్మకి నిష్కామ కర్మకి తేడా ఏంటి, కర్మ అకర్మ వికర్మ తేడా ఏంటి, ఇవన్నీ మనం గ్రహించాం.
డిస్కస్ చేశాం. సో కర్మ నిష్కామం అవ్వడం ఎట్లా అవుతుందయ్యా అంటే సమత్వ భావముతోనే నిష్కామం అవుతుంది. కర్మకి నిష్కామం అవ్వడానికి ఒక ప్రీరిక్విజిట్ ఏంటయ్యా అంటే సమత్వ భావం. ఆ, ఏంటిది స్థిత ప్రజ్ఞత్వం. స్థిత ప్రజ్ఞత్వం ఒక లక్షణం కింద భగవంతుడు చెప్పుకొచ్చారు. స్థిత ప్రజ్ఞత్వం అంటే సమభావం చూడాలి అంటే ఎట్లా అంటే ఏదైనా దాని మీద ఆధిపత్యం లేనంత కాలం సమభావంతో చూడగలరు. ఇది నాది అన్న భావన లేనప్పుడు సమభావంతో చూడగలిగే స్థితికి వస్తాం. నాది అని లేదంటే దాని మీద ఆధిపత్యం లేకుండా కర్మఫల త్యాగం గురించి చెప్పుకొస్తాం. కర్మఫలం మీద బంధత్వం లేకుండా ఉండాలి అంటే కర్మ ఫలించడానికి నేను కాకుండా వేరొకడు ఉన్నాడు అనేది గ్రహించగలరు. ఆ వేరొకడు భగవత్ స్థితి అని గ్రహించగలరు. అది గ్రహించిన నాడు ఆ సమానత్వ భావం స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది. ఎప్పుడైతే స్థిత ప్రజ్ఞత్వం వస్తుందో అప్పుడు ఆ భావంతో కర్మ చేసుకోగలిగితే అది నిష్కామం అవుతుంది. అది మనకు గుర్తించాల్సిన విషయం. అయితే మరి స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడయ్యా అని మళ్ళీ అర్జునుడు ప్రశ్న అడగగా దానికి సమాధానంగా భగవంతుడు 54వ శ్లోకం నుంచి చెప్పుకొచ్చారు. 54వ శ్లోకంలో క్వశ్చన్ అడగక 50 ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతను ఎట్లా మాట్లాడతాడు, అతను ఎట్లా నియంత్రిస్తాడు, ఏం చెప్పుకొచ్చారు లక్షణాలు, స్థిత ప్రజ్ఞ తాలూకు లక్షణాలు. అతను కర్మఫలాన్ని 55వ శ్లోకం చదువుకున్నాం కదా. ఇంద్రియ తృప్తిని కలిగించి సర్వ విధములైన కోరికలను మానవుడు త్యజించగలుగుతాడో ఇంద్రియ తృప్తి. మరి ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మనందు సంతృప్తి పొందుతుందో అప్పుడు స్థిత ప్రజ్ఞుడు చెప్పవచ్చు. సో ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాలతో ఆనందము పడకుండా ఉండగలిగే స్థిత ప్రజ్ఞుడికి ఉండాల్సిన కారక లక్షణం. ఇంద్రియ తృప్తి అంటే సో భౌతిక ఇంద్రియ తృప్తి. సో అంటే మరి ఎట్లా చేయాలండి అంటే శుద్ధపడిన మనసుతో ఎప్పుడైతే సో బేసికల్ గా మనం చాలాసార్లు చెప్పుకొచ్చిన విషయమే, మనసుకు ఒకవైపు భౌతిక ప్రపంచం ఉంటే మనసుకు ఒకవైపు ఆధ్యాత్మిక ప్రపంచానికి కావలసిన పనిముట్లు ఉన్నాయి. బుద్ధి అహంకారము ఆత్మ పరమాత్మ. రైట్. ఆ బుద్ధి శుద్ధపడాలి. ఎప్పుడైతే మనసు శుద్ధపడుతుందో బుద్ధి శుద్ధపడుతుందో అంటే మనసు ఇన్వర్డ్ గా చూడగలిగితే అక్కడ ఆత్మ ఒకటి ఉన్నది అనేది గ్రహించగలిగారు. దానికోసం 2వ అధ్యాయం ఉపయోగపడాలి. ఎప్పుడైతే ఆత్మని గ్రహించగలుగుతామో ఆ ఆత్మానందము కోసము కార్యాలు చేస్తూ ఆ ఆత్మానంద తృప్తిని అనుభవించే స్థితికి వచ్చిన నాడు భౌతిక ఇంద్రియ తృప్తి మీద త్యాగము, భౌతిక ఇంద్రియ తృప్తి మీదతో బృందాన్ని వదిలిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతాడు. వాడు స్థిత ప్రజ్ఞ అని చెప్పుకొస్తాడు. ఇంకొకసారి సో ఇంటర్నల్ థింకింగ్ అనుకుంటే ఇంటర్నలైజేషన్ అంటూ ఉంటాం కదా. సో మోస్ట్ ఇంటర్నల్ పార్ట్ ఏంటంటే ఆత్మ. అది మన నిజ స్వరూప స్థితి. దానిపైన బుద్ధి, దానిపైన మనస్సు. చుట్టూ అహంకార స్థితి ఉంటుంది, దానిపైన బుద్ధి మనస్సు, బయట ఇంద్రియాలు. ఎప్పుడైతే మనస్సుని ఆనందపరచడం కోసము ఇంద్రియాల మీద ఆధారపడతామో అప్పుడు భౌతిక బంధంలో చిక్కుకొని ఉంటాం. మనసు ఇంద్రియానందాన్ని త్యజించగలిగి ఇంద్రియానందాన్ని వదిలేసి ఆత్మానందంలో ఆనందాన్ని చవి చూడగలిగితే అప్పుడు స్థిత ప్రజ్ఞుడు అవ్వడానికి అవకాశం ఉంది. స్థిత ప్రజ్ఞుడు కూడా లక్షణాలు ఏమిటయ్యా అంటే ఇంద్రియ ఆనందం కూడా ఆత్మానందాన్ని అనుభవించి అది ఆ ఆత్మానంద అనుభవ స్థితిలో ఉంటాడు. అటువంటి వాడు స్థిత ప్రజ్ఞ అని చెప్పుకొస్తున్నాడు. అర్థమవుతుంది కదా ప్రభు. మరి ఆత్మానంద స్థితి ఎక్కడొస్తుంది అంటే దట్ ఈస్ వెన్ యు ఆర్ ఏంటంటే ఇంద్రియానందంలో ఆనందం లేదు అని గ్రహించగలిగిన నాడు ఆత్మానందంలో ఆనందం ఉంది అంటే ఆత్మానందం ఎప్పుడు పొందుతుంది అంటే పరమాత్మ బంధాన్ని గ్రహించగలిగి అనుభవించిన నాడు ఆత్మానందం పొందుతుంది. ఆ స్థితి కొంచెం ప్రయత్నంతో ఆ స్థితికి వెళ్తాము. ఆ స్థితిలో నిలబడడం నేర్చుకోగలిగితే సాధన అంటే అదే. సాధన అంటేనే అది బేసికల్ గా. అర్థమవుతుంది కదా ప్రభు. మనసు ఆధ్యాత్మిక ఆనందాన్ని గ్రహించగలిగి అందులో నిలబడడానికి ఎక్కువ ఆస్కారం చూపించగలగాలి. లాస్ట్ వీక్ క్లాస్ మీరు ఉన్నారు, రాజ్యం క్లాస్
ఏంటంటే ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే టీవీ చూస్తూ ఎన్ని ఛానల్స్ బ్రౌజ్ చేస్తుంటారు. ఎందుకని ఒక ఛానల్ చూస్తా నచ్చలేదు, ఇంకో దాంట్లో ఇంకా ఆనందకరమైనది ఏదో వస్తుంది, ఇంకా మంచిది ఏదో వస్తుంది. 4 ఛానల్స్ క్లోజ్ చేసి భాగవతం బుక్ తీసి ఆనందంగా చదువుకునే స్థితికి రాగలగాలి. దీనికంటే అది ఆనందం ఉంది, ఆనందం ఇస్తుంది, ఇది కోరుకుంటే అది తీయగలగాలి. ఎంతమంది అది చేయగలిగితే ఆత్మానంద స్థితిని అనుభవిస్తున్న స్థితికి వెళ్ళినట్లే. రివర్స్ సాధన ద్వారా అంటే యూఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. ఒక స్టేజ్ దాటిన తర్వాత యూఆర్ నాట్ ఫోర్సింగ్. అది జరగకపోతే వెలితి కనబడే స్థితికి మనస్సు వెళ్ళగలగాలి. గిల్టీ ఫీల్ అవ్వదు. సో 2 days అయింది లక్ష్మణ సాయంత్రం గుర్తుకు పిల్లలు తను లేడు. ఆ వెలితి ఉందా అంటే ఉంది కొంచెం. ఆల్టర్లో విగ్రహాలు వేరే వాళ్ళకి ఇచ్చాము, 4 రోజులు ఉండట్లేదు అని వెళ్ళి 2 రోజులు వాడి ఊరికి వెళ్తా తీసుకురాలేదు అనమాట. విగ్రహాలు ఎలా ఉన్నాయా చదవలేకపోతే వెలితి కనపడుకోవాలి బేసిక్. సో ఆ స్థితిని అలాగా అనుభవించగలిగే స్థితిలోకి వెళ్ళగలిగితే ఇంద్రియానందము చాలా చిన్నదిగా కనబడుతూ ఉంటుంది. అది అలవాటు చేసుకోవాలి. సాధన ఫస్ట్ స్టెప్. సాధన ఫోర్సింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్ ఇట్ హస్ టు బికమ్ ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీగా అయిపోగలగాలి. అది అలవాటు అయిపోగలగాలి, హ్యాబిట్ అయిపోగలగాలి. ఇటువంటి హ్యాబిట్ అంటే అది చేయకపోతే అది వెలుగులా కనబడే హ్యాబిట్ అయిపోవాలి. అటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞుడు అని చెప్పుకొస్తున్నారు. ఏమిటయ్యా అంటే ఇంద్రియ తృప్తి కలిగించు కోరికలను అన్నింటినీ చదివించి, ఇంద్రియ తృప్తిని వలన వచ్చే రిజల్ట్ కూడా కాదు, ఫండమెంటల్ కోరిక, బేసిక్ ఆ పర్టికులర్ డిజైర్ ని పక్కన పెట్టగలిగి డూ దట్ మనసు శుద్ధిపడిపోయింది. శుద్ధిపడిన మనసులో ఆత్మయంతో తృప్తి పొంద ఎవరు అంటే దానికి భగవంతుడు చెప్పిన ఫస్ట్ సమాధానం. త్రివిధ తాపమునందు కలత పొందని మనసు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి భయము క్రోధము నుంచి విడివడిన వాడును మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. ఇంకా అటువంటి వ్యక్తికి పెద్దగా డిజైర్స్ లేవు. డిజైర్స్ లేవు. కొత్త బట్టలు కొనుక్కుందాం అన్న డిజైర్ కూడా లేదు. ఎప్పుడైతే అవి లేవో, you don't have so many possessions to the materialistic world. Physical possessions are mental possessions. Physical possessions మనకున్న ఆస్తి ప్రకారం ఉంటాయేమో. అందరికీ మెంటల్ పొజిషన్ ఉంటుంది. కారు లేకపోయినా కారు ఉంటే బాగుండన్న ఆలోచన, ఆ మెంటల్ పొజిషన్, ఆ కోరిక కూడా తీసేసిన వాళ్ళు అవుతారు. అవన్నీ ఉండడం వల్లే త్రివిధ తాపాలు. త్రివిధ తాపాలు అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 కష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అద్దె లేదు నుంచే వస్తుంది బేసికలీ. అయితే ఫండమెంటల్ గా కోరిక మీద ఆసక్తి పోయింది. కోరికని చంపుకున్నట్టే కాదు, అసలు ఆ కోరిక మీద ఆసక్తే పోయింది బేసికలీ. ఎందుకంటే ఇది టెంపరీ. దీనికంటే మించిన ఆత్మానంద స్థితిని నేను అనుభవించగలుగుతున్నాను కాబట్టి. సో అప్పుడు అటువంటి వ్యక్తి త్రివిధ తాపమునందు కలత పొందని మనసు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును. లేదు పోయింది కానీ గౌకని ఎవడో వచ్చి వెజ్ గారు లిఫ్ట్ ఇచ్చారు, అంత మాత్రాన్ని జస్ట్ పాయింట్ టు మూవ్ ఫ్రమ్ ఏ టు బి, అంతే. వెజ్ గారు వాడు ఇచ్చేసి వెళ్ళిపోయినా సరే జస్ట్ టు గో ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, అంతే. ఇందులో పెద్ద సుఖం లేదు. ఆ సుఖంలోని హీఈస్ నాట్ ఎక్సైటెడ్ బై దట్ రిచ్నెస్ ఆఫ్ దట్ థింగ్ బేసికలీ. ఆసక్తి భయము క్రోధముల నుంచి విడిపడిన వాడు అంటే యాంగ్జైటీ అన్నది లేదు. ఎప్పుడైతే ఆ యాంగ్జైటీ అన్నది లేదో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పొజిషన్ ఉన్నప్పుడే కదండి పోతుందేమో అని భయము. ఏం పొజిషన్ ఉండాలి అన్న భావనే లేనప్పుడు పోతున్నది. ఎప్పుడు భయము కోపాలు వస్తాయి, ఉన్నది పోతుందేమో, కావాల్సింది జరగకపోతాయి. ఈ 2 విషయాలనే మనకి ఆ భయము కోపం, అవి ఇంక ఉండాల్సిన అవసరం లేదు. అటువంటి స్థితి మానవుడు స్థిరమైన మనసు అంత స్థిరత్వం వస్తుంది. ఇటువంటి స్థిరత్వం వస్తుంది ఆత్మానందమే శిశులైన ఆనందము అన్న భావనలో ఉంటాడు కాబట్టి అటువంటి వ్యక్తి ముని అని చెప్పబడతాడు.
కూడా మనం చూస్తుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ లో. డిసిషన్ అనేది ఇప్పుడు పని చేయాలంటే ఇంద్రియాలు డిసిషన్ తీసుకోకుండా తృప్తి ఆత్మ తృప్తి ఇంద్రియాలు డిసిషన్ తీసుకుంటే ఇంద్రియ తృప్తి అవుతుంది. ఇంద్రియాలు డెసిషన్ తీసుకుంటే ఇంద్రియ తృప్తి అవుతుంది. ఆత్మ అంటే మన చాంటింగ్ ద్వారా సాధన ద్వారా ఆత్మ డిసిషన్ తీసుకుంది అనుకోండి, ఇది చేయాలి ఇది చేయకూడదు అని, దెన్ విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ప్రభు డెసిషన్ కంటే కూడా డెసిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కర్మ. అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు. ఎండ్ ప్రోడక్ట్ ఎంజాయ్మెంట్ అండ్ డెసిషన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అర్థమవుతుంది కదా. ఎండ్ పాయింట్ ఎంజాయ్మెంట్ అండ్ డెసిషన్. Decision is resulting to end point. What decision you take, that is resulting to the end point. End point, but it's not the reason for enjoying the end point. అర్థమవుతుంది కదా ప్రభు. Decision is resulting in the end point, but decision is not resulting in the enjoying the end point or not is the flexibility that it still mind is having. You have to surrender that piece of enjoyment, not about the decision. Yeah, Prabhu? It's directly somebody is fully sadhana చేసిన తర్వాత if you are not thinking about your normal కర్మేంద్రాలు చేయకుండా ఆత్మ థింక్స్ అండ్ టేక్స్ charge of you, then the problem ఉండదు. Correct. Problem in the the conditioning of the soul. ఇప్పుడు ప్రభు అంటుంది ఏంటంటే కర్మ చేయకుండా ఉండడం మీరు చెప్తున్నారు. అదే కదా, ఆత్మ చెప్పినట్టే చేయడం. ఆత్మ చెప్పినట్టే చేయడం. ఆత్మ భౌతిక కర్మలు చేయాల్సిన అవసరం ఆత్మకి లేదు. బేసికలీ మీరు చెప్పినట్టు ఆత్మ భౌతిక కర్మనే పక్కన పెట్టి ఉంటుంది. అది సన్యాసం. అర్థమవుతుంది కదండి. డెసిషన్స్ బేస్డ్ ఆన్ దట్ ఆర్ గుడ్ ఫర్ ద సోల్ బై ద మైండ్, బై ఇంటెలిజెన్స్. బై ఇంటెలిజెన్స్ డెసిషన్స్ దట్ ఆర్ గుడ్ ఫర్ సోల్ ఎలోన్. అంతే కదా మీరు అంటే. ఫైనల్ గా బుద్ధే డెసిషన్ తీసుకుంటుంది. అది ఆత్మ కోసం డెసిషన్స్ తీసుకోవడం, ఇంద్రియాల కోసం డెసిషన్స్ తీసుకోవడం. ఆత్మ కోసమే డెసిషన్స్ తీసుకుంటే ఇంక ఈ ప్రాబ్లం ఏమీ లేదు. అదే కదా అర్జునుడు చెప్పింది. అదే సన్యాసం తీసుకుంటే యుద్ధం చేయటం. జ్ఞానం బేస్డ్ డెసిషన్, కర్మ బేస్డ్ డెసిషన్. ఆత్మ డెసిషన్ తీసుకోవడం, ఆత్మానందం కోసం డెసిషన్, ఆత్మానందం కోసం తీసుకునే డెసిషన్, అదే జ్ఞానం. జ్ఞానం బేస్డ్ డెసిషన్ అంటే అదే. సన్యాసం అంటే అదే. మనసుతో కాకుండా బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటాం. అంటే అమ్మా ఇప్పుడు మన నిర్ణయాన్ని మనస్సుకి సబ్మిట్ చేస్తే, బుద్ధికి సబ్మిట్ చేసుకునే తీసుకునే నిర్ణయము, బుద్ధికి సబ్మిట్ చేసుకోకుండా తీసుకునే నిర్ణయము. బేసిక్ ఏమండి సో మీరు అడిగిన ప్రశ్నలు ఇదే. థర్డ్ చాప్టర్ మనసు డెసిషన్ తీసుకోదు అంటే డెసిషన్ తీసుకుంటుంది ప్రభు. అంటే విచక్షణ లేదు. మంచి చెడు డెసిషన్ తీసుకోదు, ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుంటుంది. అర్థమవుతుంది కదా ప్రభు. మనసు అంత డెసిషన్ తీసుకోదు. మనసు అంత డెసిషన్ తినే అనేది తీసుకుంటుంది. బుద్ధికి దాకా వెళితే ఎస్ ఆర్ నో చెప్పు, ఎస్ ఆర్ నో చెప్పు. దట్ ఈస్ ద యానిమల్ ఇన్స్టింక్ట్, హ్యూమన్ డిఫరెన్స్ అదే, ఇంటెలిజెన్స్ అదే. అంటే మనసు డెసిషన్ తీసుకోదు, బట్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ యాక్షన్. ఇది డెసిషన్ తీసుకుంది. Exactly. That is the difference. ఫేవరబుల్ గా తీసుకుంటే అంటే రైట్ అవ్వచ్చు. బట్ మనసు ఫేవరబుల్ అనకూడదు. మనసు చెప్పిన మాట అనుసారంగా తీసుకుంటున్నాను. మనసు చెప్పిన మాట అనుసారంగా తీసుకుంటున్నాను. ఫేవరబుల్
దట్ ఈస్ వాట్ సాధన is. సాధన అంటే అదండి. మనస్సు ఫేవరబుల్ డెసిషన్, బుద్ధి ఫేవరబుల్ డెసిషన్, ఆత్మ ఫేవరబుల్ డెసిషన్ అలైన్ అయిపోవాలి. అదే సాధన ప్రాసెస్. బుద్ధి వరకు తీసుకువెళ్ళాలి, అవ్వట్లేదు అంటే తేడా ఉంది. సో సాధన చేస్తే, సాధన వలన మనసు శుద్ధి అంటే మనసు తీసుకునే డెసిషన్స్, బుద్ధి తీసుకునే డెసిషన్స్ ఆత్మానందం కోసం తీసుకుంటున్నాయి, ఇంద్రియాలు వాటి మాట వింటున్నాయి. ఫైనలీ దే ఆల్ హ్యావ్ టు అలైన్. ఏదంటే బుద్ధి అంతే ఇంపల్సివ్ గా తీసుకుంటాం. ఇంపల్సివ్ గా తీసుకుంటాం తీసుకుంటాం. అది ఇంపల్సివ్ గా యాక్షన్ అవుతుంది. యూఆర్ రైట్. మనసు డెసిషన్ తీసుకోవట్లేదు, బట్ యాక్షన్ కే కాజ్ అయితే అవుతుంది. యాక్షన్ కే కాజ్ అవుతుంది. అది ఇంపల్సివ్ గా కాకుండా విచక్షణతోనే రేషనల్ థింకింగ్, ఆ రేషనల్ థింకింగ్ శాస్త్రాన్ని కూడా రేషనల్ థింకింగ్ చేస్తే అది ఆత్మ తాలూకా ఆనందం కోసము, ఆత్మ తాలూకా జర్నీ కోసము ఉపయోగపడే విధముగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము ఈ చక్రం నుంచి బయటపడే అవకాశం ఉంది. దట్ ఈస్ దట్. Yes. I'll answer that question. Prabhu, మీ క్వశ్చన్ ఓకేనా? బికాస్ దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ థర్డ్ చాప్టర్, జ్ఞాన యోగము, కర్మయోగం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జునుడు అడిగిన ప్రశ్నకి అయితే నేను ఇంత చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్ మీరు అడిగింది అడుగుతాడు ఫస్ట్ 2 శ్లోకాల్లో. నువ్వు అసలు పని చేయకుండా ఆత్మానందం కోసం జీవితాన్ని గడుపుకుంటే సుఖం కదా? కాదు బాబు, పని చేస్తూ ఆత్మానందాన్ని వెతుక్కోగలగాలి. ఎందుకంటే మనిషి కర్మజీవి కాదు. ఎవరమ్మా? క్వశ్చన్ అర్జునుడు ఫాదర్ పాండు మహారాజు తప్పించుకోవడానికి కాదు, ప్రాయశ్చాత్తంగా సన్యాసం తీసుకుంటాడు. టూ మచ్ ఆఫ్ కర్మ చేస్తున్నాడు, సఫిషియంట్ ఫిలాసఫీ, సఫిషియంట్ మైండ్ కి కామ్నెస్ తీసుకురాకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పి కొంత పాజ్ పెట్టుకుని జీవితంలోని లైక్ వెకేషన్కి వెళ్ళినట్టు కర్మను పక్కన పెట్టి ఆధ్యాత్మిక చింతన కోసం కొంత కాలాన్ని వెచ్చించాలి, లేకపోతే వెనకబడిపోతున్నాను అని చెప్పి దురదరాష్ట్రకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు. ఏమండి? ఎస్, అంటే బ్రేక్ తీసుకుంటున్నాడు అంటే అమ్మా మనం చేసేది అంతే. పని చేస్తూ చేస్తూ బ్రేక్ తీసుకుని అది వెకేషన్ లోకి ఎంజాయ్మెంట్ కోసం గడుపుతున్నాం. కొంతమంది ఆ బ్రేక్ ఏం చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. కొంతమంది గోవా వెళ్తున్నారు, కొంతమంది బృందావనం వెళ్తున్నారు. అదే తేడా ఉంది, రైట్? సో ఏంటంటే బ్రేక్ ఎందుకని, చేస్తున్న వర్క్ నుంచి రిఫ్రెష్మెంట్, ఇది ఎందుకు చేస్తున్నానో పనికి రాకుండా చేస్తున్నానేమో, కొంత ఆధ్యాత్మిక చింతన కావాలి అని చెప్పి ఆలోచించారు. ఇద్దరు బ్రేకే, ఇప్పుడు 2 బ్రేక్స్ కి తేడా ఉంది. వన్ ఈస్ క్వశ్చనింగ్ themselves of what they are doing, one is regenerating themselves for doing the same thing for that even higher risk. సో ఆసక్తి, భయము, క్రోధము నుంచి విడిపడిపోయిన మానవుడు స్థిరమైన మనసు గలవాలని బుద్ధి అని చెప్పకూడదు. అంటే ఆసక్తి అంటే అమ్మా బేసిక్ డిజైర్ అని కాదు. The attachment to the result of the desire. So is it wrong to work towards enhancing your career? Definitely not, as long as your sadhana is right. Not at the cost of your, if your focus on career is higher than your focus on sadhana, who is the loser? That's it. So కెరీర్ గ్రోత్ వస్తుంది. కెరీర్ గ్రోత్ వచ్చిన తర్వాత సాధన సరిగ్గా లేకపోతే దానివల్ల నష్టపోయేది మనమే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ పాండురాజు did. Too much focus on career. Then he said, okay, let me take a break. Basically, right?
So they have, it's not like balancing both. Philosophy should help you build your career better. In all honesty, that's what I feel. Philosophy should help you build your career better. You can do the same work in better consciousness, better in a trusted way. So, because you are carrying certain values, if your philosophy should enhance your values in life, basically. ఇవాళ రేపు స్కిల్ సెట్ ఎవరికైనా నేర్పచ్చు, వాల్యూస్ నేర్పడం అంత ఈజీ. కాదు. ఇఫ్ యు గో లైక్ సత్సాయి స్కూల్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తిలో బిజినెస్ స్కూల్, వాళ్ళందరూ కూడా హై ఇంటెలెక్చువల్స్ అని నేను అనను, బట్ దే ఆల్ గెట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వెరీ గుడ్. Because companies believe that they have certain values. So even in office, I have two people. One is highly skilled and one is highly valued. One fellow is highly values ఉన్నవాడు, ఇంకోడు highly intelligent, highly this thing, but integrity is questionable. Will you really say? Values is important, right? But integrity is good, values is good, but is not very great intelligent. మనకు కావాల్సింది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు అంతే. బియాండ్ దట్ మనకి, దట్ ఈస్ వాట్ కంపెనీస్ ఆల్సో లుక్ ఫర్ బేసికలీ, అండ్ దట్ ఈస్ సఫిషియంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. At the end of it, as you grow up in the career, your skills are, everybody has those skills. At the bottom of the pool, everybody has those skills. When who gets the promotion? The guy who is marketing himself better, if he's getting promotion, there's something wrong in the entire system. The guy who is actually more value, of higher integrity, then that's what gets promotion. I mean, that's the case, should get promotion. If you hear from the office, I can tell you this basically. In our office, there are at least like 7, 8 or 9 people. Customer ఎవడో వచ్చాడు, ఆయనేమో he is expecting dinner party with the drinks. The reporting ఎవడో లేడు, తాగేవాడు లేడు అక్కడ. ఎవడు తీసుకెళ్తాడు అంటే మా ఆఫీస్ లో ఎవరు తీసుకెళ్ళగలరా, ఎవరికి ఇవ్వగలరా వెతుక్కోవాల్సి వస్తుంది. I think that's a good problem to have, honestly. Let him do what you want. Any one of you should go and give to company, but let him drink and you come back. You better build it. And so, people with values is not easy to find. Skills are up and down. So you still have to work hard. You can still have desires to తల్లిదండ్రులకి ఇవ్వాలి, అన్నయ్యకి ఇవ్వాలి, తమ్ముడికి ఇవ్వాలి, రైట్? సారీ, ఈ పెర్సెప్షన్ మారినప్పుడు 2 things happen. What you are giving them changes. Probably ఇది వరకు మీరు వాళ్ళకి ఏదో తాజ్మహల్ పంపిస్తే ఇప్పుడు భాగవతం సెట్ ఇవ్వచ్చు. I mean, భాగవతం సెట్ కాకపోయినా there are so many soft skill books. By Gaurang Prabhu, Radhesham Prabhu, all these things. Now we are thinking more than just giving. You're thinking of giving him that is actually useful for him, that will change his consciousness. That's your contribution to, and there's nothing wrong with that desire. Now the desire is still there, but the desire has been purified. So that you care for him, that you want him to also make him this as his last. కోరిక అదే ఉంది, బట్ ఆ కోరికలో పవిత్రత ఎట్లా వస్తుంది అంటే వాడిప్పుడు ఇది ఆఖరి జన్మ అవ్వాలి కోరికని నువ్వు ప్రతి వీకెండ్ కూడా యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ పేరెంట్స్ కమింగ్, రైట్? దట్స్ ద బెస్ట్ గిఫ్ట్. వస్తారా రారా వేరే విషయం, బట్ అట్ సమ్ పాయింట్ ఇఫ్ దే కమ్, దట్స్ ద బెస్ట్ what do you call it, effort you are putting basically. Anyway, so ఇది అవుట్ ఆఫ్ డిజైర్ ని మీద ఓనర్షిప్ ఉండకూడదు. Person employee would work for corporation or MSI,
ఎంఎస్ఏ వచ్చినా రాకున్నా యూ షుడ్ నాట్ వరీ అనేది నేను అనిపిస్తుంది. ఎంఎస్ఏ అంటే సాలరీ ఇంక్రీజ్, salary increase. యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇస్తారు కదా, ఇంక్రిమెంట్ కోసమే పని చేస్తారు చాలా మంది. కొంతమంది ఇంక్రిమెంట్ రాకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నారు. బట్ యూ వర్క్, ఇట్ కమ్స్ ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ కమ్స్ ఓకే. డోంట్ బి carry on only for one factor. Increment వస్తే 5 సంవత్సరాలు లేదా Don't get too attached to that increment. Don't get too attached to that increment. Yes. Yeah. I don't know. This is all work related. This conversation I had with my boss. I told you. Increment discussion. This is what you're rating. This is what you're rating. This is what you're rating. Salary hike next month. వచ్చినప్పుడు చూసుకుంటాను. ఎంత ఇస్తున్నానో తెలియదు. అక్కర్లేదు దాన్ని. Your responsibility is increase my salary. If you don't do it right, you are not doing your job right. It's not my problem. That means you're failing at your job, not me. I'm not failing at my job. You're failing at your job. He never told me what my salary like. It's like, this is like kind of finally he decided. My boss retired last month. Last week, she was. This last advice to me, don't behave with everybody like the way you are behaving with me. Everybody are not so nice. That's his last comment, basically. Anyway, so this Prabhu, it's మీరు అన్న మాట ఈజీ కూడా కాదు. Basically, everybody has their exactly all needs. The burdens, their పరిస్థితిని బట్టి వాడి ఫీలింగ్స్. But మీరు అన్నట్టు you don't have to react so much. You don't have to react. And those are the situations where you have opportunities to become more philosophical about life. If you didn't get good salary, right? Which means, yes, this is the time to read Bhagavad. Basically, even better. Basically, that's what Kunti Devi prayers are. That's what Kunti Devi prayers. This is not what is I should be worried about. There's no end to it. There is no end to it. Right? Simple living and high living. Right? You have seen people like that. Forget about Prabhupada. You have seen politicians also such things, right? And we talked about Krishna Kalam. Those are the kind of people. And I know 4 జతలు బట్టలుతోనే వైస్ ప్రెసిడెంట్ గా కూడా జీవితం గడిపేస్తారు. ఆయన సంవత్సరం అంతా ఖాళీ టైంలో బట్ట వేసుకుంటాడు. ఆ సంవత్సరానికి ఎంత బట్ట వేసుకుంటే ఆ బట్ట కొత్త బట్ట కింద కుట్టించుకుంటాడు, అది వాడుకుంటాడు. చినిగిపోతుంది, డ్రెస్ లేదు నాకు అని హైకమాండ్ కి లెటర్ రాశారు అని. ప్రభుపాదులు చిరిగిపోయింది, నాకు వేసుకోవడానికి బట్టలు లేవు. గౌరీ మఠానికి వాళ్ళు ఆయన basically like now that desire does he people like Krishnakant, I mean I've seen him very closely when he was governor of Andhra, then became vice president and all. But when I read about అప్పటికి కూడా తెలియదు, చిన్నపిల్లండి నేను తెలిసినప్పుడు. బట్ తర్వాత చదివినప్పుడు I was so impressed. Vice president అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వలన వైస్ ప్రెసిడెంట్ రెస్పాన్సిబిలిటీస్. బట్ అంత టైం ఉండేది కాకపోతే వాడు తల్లి వేసేదంటే తల్లి ఆ సంవత్సరం అంతా నేర్చి ఆయన పుట్టినరోజుకి 2 జతల బట్టలు సరిపడి కొట్టేస్తే అని కుట్టించాడు. లేకపోతే అబ్దుల్ కలాం విషయంలో బయటకు వస్తూ ఆయన he just took a suitcase. That's basically that's all. This is what is more important. So That's all. And if you can keep your needs so less, life is so simple. He paid for all the expenses. The food expenses కూడా ఆయన salary తీసి. సో 57వ శ్లోకానికి వస్తే, ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులు ప్రశంసించడం గాని ద్వేషించడం గాని చేయక వాటిచే ప్రభావితులు కాని వాడు సంపూర్ణ జ్ఞానము సుస్థిరుడై ఉండదు. భౌతిక జగత్తు ఎవరైనా మనం పొగిడినా తిట్టినా కూడా దిస్ టెంపరీ బేసికలీ. దాని వల్ల మనం రియాక్ట్ అవ్వం. నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్. తిట్టినా గౌకని
పొగిడినా సరే, లాస్ట్ వీక్ కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాను కదా, తిట్టడం గురించి. మీరు మనకి ఈ క్లాస్ లోనో నేను మర్చిపోయాను, సాటర్డే క్లాస్ లోనో బృందావనంలో వెళ్ళినప్పుడు మీరున్నారు లాస్ట్ వీక్ తిట్టారు అక్కడ ఏంటది బోట్ రైడ్ దగ్గర ఆవిడని ఒక devotee, not a devotee, but somebody, he came in the lady, she came in the, she scolded one of the Matajis for no reason. తిట్టేసింది ఆవిడ, లెఫ్ట్ అండ్ రైట్ తిట్టేసింది. ఈ మాతాజీ ఉద్దికాయలు ఆవిడ తిరుగుతున్నారు, మీరు ఉద్దికాయలను రాసింది తిట్టారు. తెలియని వాడు తిట్టే ప్రాబ్లం లేదు, తెలిసిన వాడు పెట్టాలేమో. నేను ఇప్పుడు తిరిగి మాట్లాడి తెలిసిన వాడు తిట్లు కాయాల్సి వస్తుందేమో, కర్మ కోసం, కర్మలో రాసింది కాబట్టి కాసాను. సర్ప్రైజ్డ్ బేసికలీ రియాక్షన్ చూసి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ప్రాప్తించిన మంచి చెడును ప్రశంసించిన కానీ ద్వేషించిన కానీ చేయక ప్రభావితుడు కాని వాడు అంటే అవి అన్ని భౌతికమైన ప్రశంసలు, భౌతికమైన. అదే ఆధ్యాత్మిక ప్రశంస వస్తే దాన్ని అనుభవించడం తప్పు లేదు, ఎందుకంటే ఆధ్యాత్మిక అటువంటి జ్ఞానమునందు స్థిరుడై ఉండే లక్షణం స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం కింద చెప్పుకొచ్చాను. ఇంకా తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియాత్మల నుండి తన ఇంద్రియాలను మరలించిన వాడు సంపూర్ణ జ్ఞానం నందు సుస్థిరముగా ఉన్నవాడు. తాబేలు లాగా ఎప్పుడైతే ఇది నాకు అవసరం లేదు అనే విషయం వచ్చిందనుకో, జస్ట్ go back in, basically. That's all. Just thinking. Especially when you are sitting with few people, you listen to a lot of gossip, basically. And that anxiety of listening to gossip should not be there at all. Just go in. ఈ డిస్కషన్ నా కేసీ కృష్ణ కాన్షియస్నెస్ కి నా మైండ్ కి ఉపయోగపడుతుంది అంటే యూ కెన్ పార్టిసిపేట్, అదర్వైజ్ యూ షుడ్ జస్ట్ వాక్ ఓవర్. దేర్ ఇస్ నో రీజన్ టు స్టే దేర్ ఫర్ ఈవెన్ వన్ మోర్ సెకండ్, బేసికలీ. రైట్? తన అవయాలను లోపల కూర్చుకున్నట్లుగా ఇంద్రియ అర్థముల నుంచి తన ఇంద్రియాలను మరలించేవాడు సంపూర్ణ జ్ఞానములను సుస్థిరంగా నింపేవాడు. సో ఇంద్రియ లోపల నుంచి వచ్చే కోరికని కన్వర్ట్ అవ్వకూడదు. మనసుకు వచ్చే ప్రతి ఆలోచన కూడా యాక్షన్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండగలిగేవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పుకొస్తున్నారు. ఇది కూడా చూసాము. ఇంకా 9, బద్ధజీవుడు ఇంద్రియ భాగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండను, కానీ ఉన్నతమైన కృష్ణ చైతన్యం రసాస్వాదన పిమ్మట ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. బేసికలీ ద అండర్లైన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైర్స్, రైట్? ఇంద్రియార్థాలు అవి కూడా ఒకటి కూడా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నారు, ఆ థాట్ కాన్షియస్నెస్ లో ఉన్నారు కాబట్టి టీవీ చూద్దామన్న కోరిక అన్న ఆలోచనకి చూద్దామన్న ఆలోచన బేస్ అయితే ఆ బేస్ థాట్ కూడా ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల నాకు ప్రయోజనం లేదు అన్న భావన మొదలు పెడుతుంది. ఇంద్రియ భాగముల నుంచి నిగ్రహింపబడిన ఇంద్రియ అర్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉంటుంది అని ఉన్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట ఇంద్రియ అర్థముల పట్ల రుచి కూడా నశించింది. ఎప్పుడైతే ఈ భావనను అనుభవిస్తూ ఆనందించగలిగే స్థితిలో వెళ్తామో ఇప్పుడు ఇంద్రియ అర్థాల నుంచి కూడా దూరం అయిపోతామయ్యా. అన్నీ చూసాం కదమ్మా, ఇంకో 10 శ్లోకాలు చదివాను. 59, 69 అనుకున్నాను. ఇంద్రియాలు బలవంతముగా మరియు దృఢములు అయినవి, వారిని నిగ్రహించట ఆడముగా ప్రయత్నించి యుక్త పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతంగా హరించి వేస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియాలని నొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తామో అది సక్సెస్ అవ్వదయ్యా. ఇంద్రియాలని మనం ప్యూరిఫై చేయాలి. తన ఇంద్రియాలను నిగ్రహించి మనల్ని పూర్తిగా వశమునందు ఉంచుకుని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నం చేయవాడు స్థితప్రజ్ఞుడు అనబడి. అంటే బేసికలీ ఇంద్రియాలు నిగ్రహించడం కాదు, బుద్ధిని భగవంతుని మీద పెట్టినప్పుడు ఇంద్రియ అర్థాలు ప్యూరిఫై అవ్వడం మొదలు పెడితే ఇంద్రియార్థం ప్యూరిఫై అయినప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తాయి. అంతా చూసాము.
ఇంద్రియార్థముల గురించి ధ్యానించినప్పుడు వాని ఏడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుంచి కామము జన్మించిన, కామం నుంచి క్రోధం ఉద్భవించింది. ఇది కూడా ఘంటసాల గారి శ్లోకాల్లో పాపులర్ శ్లోకం, రైట్? ఇంద్రియార్థం గురించి ఎప్పుడైతే ధ్యానిస్తుంటామో వాటి ముందు యాంగ్జైటీ కలుగుద్ది. యాంగ్జైటీ కాస్త కోరిక అవుతుంది. కోరిక తీరకపోతే కోపం అవుతుంది. కోపం వస్తే ఏం జరుగుతాయి అంటే కోపం వలన అధిక మోహం కలుగుతుంది. అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతి గురి అవుతుంది. ఎప్పుడైతే స్మృతి భ్రాంతి బుద్ధి నశిస్తుందో, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరంలో పడిపోవడం. అంటే కోపానికి నెక్స్ట్ స్టెప్, కోపానికి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే కోరిక వలన కోపం పెరిగితే బుద్ధి కూడా, మనసే కాదు బుద్ధి కూడా వశము తప్పి అహంకారం రూల్ చేయడం మొదలు. ఎప్పుడైతే అహంకారం రూల్ చేస్తుందో అప్పుడు తిరిగి మనం జన్మని రాసుకుంటున్నాము. తిరిగి సంసార సాగరంలో పడుకోవడం అంటే మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ లైఫ్ కి సైన్ అప్ చేస్తామని, అది ఏ రూపంలో అన్నది వేరే విషయం. ఫ్యామిలీ లైఫ్ మాత్రం పెరిగిపోతున్నాం. సమస్త రాగద్వేషం నుంచి విముక్తి పొందిన వాడు మరియు నియమ నిబంధనలు అనుసరించి వర్తించిన ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగుతున్నాడు. సరే, మరి ఇది భగవద్భక్తిగా ఎలా వెళ్ళాలి అంటే కనీసం నియమ నిబంధనలని ద్వారా ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుని భక్తి మార్గంలోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా కృష్ణ చైతన్యంలో సంతృప్తి చెందిన వారికి భౌతిక జీవితంలో సంబంధించిన తీవ్ర తాపములు కలగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యములు కలిగిన శీఘ్రమే సుస్థిరమగు. సో దిస్ ఇస్ వేర్ కృష్ణ ఇస్ టెలింగ్ us ద బేసిక్స్ ఆఫ్ భక్తి యోగ. ఎప్పుడైతే బుద్ధి భగవత్ స్థితిలోకి వెళుతుందో అప్పుడు మనం అన్ని కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ లోకి వస్తాయి. వాడు విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనసును గాని కలిగి ఉండచాడు. అవి లేనిదే శాంతి పొందడానికి అవకాశం లేదు. ఇక శాంతి అయితే సుఖం ఎక్కువ కలుగును. సో భగవంతునితో బంధం లేకపోతే ఇప్పుడు దాకా డిస్కస్ చేసినవన్నీ ఒక రూపంలోనూ ఇంకో రూపంలోనూ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. అట్లా చేసినప్పుడు శాంతి అయితే ఉండదు. బలమైన వాయువు చే నీటి ఎందుకు నావు దాని ఎందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవ బుద్ధిని హరింపగలదు. ఇంద్రియాలు ఒకటి కాదు, రెండు కాదు, ఇది ఇంద్రియాలు రుచులు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటైనా సరే మనల్ని స్థితిలో నిలబడకుండా చేస్తుంది. ఎప్పుడు అనగా అంటే భగవంతుడితో బంధం ఏర్పరచుకోలేకపోతే. భావాపు ఎవరి ఇంద్రియంలో వారి ఇంద్రియార్థముల నుంచి నిగ్రహింపబడి ఉండదో అతడు నిశ్చయంగా స్థిత ప్రజ్ఞను అనుభవము. సో ఎప్పుడైతే ఇంద్రియార్థం నుంచి నిగ్రహించబడి ఉంటాయో అటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞ గురించి చెప్పుకొచ్చారు. ఈ శ్లోకం కూడా డిస్కస్ చేశారు, రైట్ ప్రభు. ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహము కలిగిన వానికి మేల్కొని ఉండు సమయము, సర్వజీవులకు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన వానికి రాత్రి సమయం వంటిది. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం. కన్ఫ్యూజన్స్ రైట్, క్వశ్చన్ మార్క్స్. ఓకేనా? ఈ శ్లోకం నేను ఒకటి రెండు సార్లు నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు. పగలు రాత్రి టైం జోన్స్. జీవులకు ఏది రాత్రియో ఆత్మ నిగ్రహం కలిగిన వానికి మేల్కొని ఉండు సమయం. బేసికలీ వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్, దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫిజికల్ గా సర్వజీవులకి ఏది రాత్రియో, సర్వజీవులకి ఏది రాత్రి అంటే వీళ్ళందరూ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఎంత ఎక్కువ ఉండిపోయి ఈ భాగవతం భగవద్గీత లాంటివి వాళ్ళకి రాత్రి లాంటి వాటి దే ఆర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ థింగ్స్. ఆత్మ నిగ్రహం కలిగిన వారికి those are the things that they are interested in. వాళ్ళకి మేల్కొని ఉండే సమయము, సర్వజీవులకి మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము వంటిది. సర్వజీవులకి ఎలర్ట్ గా ఉంటారు వాళ్ళు. మెటీరియలిస్టిక్ డిజైర్స్ తోనో వీటితోనో వాళ్ళు ఎలర్ట్ గా ఉంటారు. అంతర్ముఖులకి అది రాత్రి సమయము వంటిది. దట్స్ ఆఫ్ లీస్ట్ ఇంట్రెస్ట్. బేసిక్ ఈజ్ నాట్ బాదర్డ్. దే ఆర్ టోటలీ 100% opposite in directions. Yeah. So this is where we stop last week.
70వ శ్లోకం. అపూర్వమానమచష్టం సముద్ర అపూర్వ సముద్రమాపః ప్రవసంతి యద్వత్ సముద్రమాపః కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం స శాంతిమాప్నోతి న కామ శాంతిమాప్నోతి న కామకామి. చదువుతాము మీరు ఇక్కడ. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా నుండి సముద్రము వలె నిశ్చలముగా ఉండు సముద్రము వలె తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే అలతునందని మానవుడే శాంతిని పొందగలుగును. కోరికలను తృప్తి నొందింప యత్నించు వారు ఎల్లప్పుడూ ప్రయత్నించు వారు ఎల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. సో నదులు సర్వదా నీటిని పూరించుచున్నను నిశ్చలముగా ఉండు సముద్రము వలె. సముద్రంలో ఎన్ని నదులు వస్తున్నా సరే అది కామ్ గానే ఉంటుంది. తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహం చే కలత పొందని మానవుడే శాంతిని పొంద లేకుండా వస్తూనే ఉంటాయి. అయినా సరే మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రవాహం చే కలత పొందని మానవుడే శాంతిని పొందగలడు. దిస్ ఇస్ ఫర్గెట్ భగవద్గీత, బేసిక్ కామన్ సెన్స్. ఎవ్రీ కోరికకి మనం రియాక్ట్ అవుతూ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. బేసికలీ కోరికలు తృప్తి నందింప ప్రయత్నించే వారు ఎప్పుడూ అట్టి ఆ శాంతిని పొందజాలరు. ఎందుకంటే ప్రతి కోరికని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే శాంతి అనేది లేని చాలు. షాక్ అంతా కూడా ఇంటికి తీసుకొచ్చినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకోటి నిత్య కోరిక పడుతూనే ఉంటుంది బేసికల్లీ. రైట్, కోరికను తృప్తి పొందించే ప్రయత్నించే వారు ఎప్పటికీ కూడా open your wardrobes, you know what it is. Right, but forget about that. If you open up, you know how many of them are 10 ఏళ్ల నుంచి వాడది బట్టలు ఎన్నో ఉన్నాయో అందులో కనబడుతుంది. స్థిత ప్రయత్నించండి. కంటిన్యూషన్ బేసికలీ అంటే సో స్థిత ప్రజ్ఞల తాలూకు మనసు ఎట్లా ఉంటుంది అంటే ఈ విధముగా ఉంటుంది. హీస్ నెవర్ క్యారీడ్ అవే బై ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇస్. క్యాపిటలిస్టిక్ వరల్డ్, క్యాపిటలిస్టిక్ ప్రపంచం ఏం చెప్తుంది? కోరికలు యూ హ్యావ్ టు హ్యావ్ డిజైర్, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ సొసైటీ. ప్రపంచం చూస్తే ముందు మీకు నచ్చింది కొనేసుకోవాలి, క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి తర్వాత అది ఎలా తీర్చాలో దానికి ఉద్యోగం సంపాదించుకో. దట్ ఈస్ అమెరికన్ ప్రపంచం అంతా అట్లాగే నడుస్తుంది. ముందు కావాల్సినది ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, నో ఐ నీడ్ ఎ జాబ్ టు పే మై బిల్స్. కానీ కోరికలతో తృప్తి పొందించే ప్రయత్నం వలన శాంతిని పొందగలరు. సిస్టమ్ అలా డిజైన్ చేశారు. పెట్టాలి. ఇక్కడ చూస్తాం చిన్న 2-3 అప్పులు చేసి దానివల్ల జీవితం అంతా శాంతి కోల్పోయిన వాళ్ళకి మనకు కనబడుతుంటారు. అవునా కాదు? బేసిక్ ప్రాబ్లం భాష. విస్తారమైన సముద్రం ఎల్లప్పుడూ జలముతే పూరింపబడుచునే ఉండదు. ముఖ్యంగా వర్షాకాలం అది మరింత అధికముగా నీటిచే పూరింపబడుచుంది. సముద్రం ఒకే మాదిరిగా స్థిరముగా నిలిచి అది కలత పొందకపోటియే కనీసం ఎలి కట్టనైనను ఎన్నడూ అతిక్రమించదు. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని విషయంలో కూడా ఇది సత్యమై ఉన్నది. మానవుడు భౌతిక దేహం ధరించినంత కాలము సంబంధించిన ఇంద్రియతృప్తి వాంఛలు కొనసాగుతూనే ఉండదు. నిత్యుడు సంతృప్తి చెంది ఇంద్రియ చేత అట్టి కోరికలు చే కలత పొందాడు. డివోషనల్ సార్, డివోటీ అవ్వకపోతే, ఎందుకంటే డివోటీ అనేసరికి ఉన్నది ఒకటే కోరిక.
సో భగవంతుని సేవ. అందువల్ల అది అది తీర్చుకోగల కోరిక, రైట్. భగవంతుని సేవ చేసుకోవడానికి ఈజీగా తీర్చుకోవచ్చు ఆ కోరికను ఎట్లాగైనా సరే. చాంటింగ్ చేసుకుంటేనే సేవ చేసుకోవచ్చు, ఏది లేదు, రైట్. భగవానుడు కృష్ణ చైతన్యం తన అవసరం నెరవేర్చుచుండటి చేత అతడు దేనిని వాంఛింపడు. అందుకనే అతడు సముద్రము వలె సదా తన యందు పరిపూర్ణుడై నిశ్చలముగా ఉండడు. సముద్రమునందు ప్రవహించు నదీ జలముల వలె తన యందు వాంఛలు ప్రవేశించినను అతడు తన కార్యకలాపముల యందు స్థిరుడై ఉండటి చేత ఇంద్రియ తృప్తి వాంఛలచే ఏ మాత్రము కలుపుకుంటాడు. సో లైఫ్ సర్వీస్ లో ఎంత బిజీగా ఉండాలి అంటే you should not have time for any other time. If the desire comes, you don't have time for it. Yes, it's not. Yes, exactly. ఆ స్థితికి రావాలి అంటే అంత ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఉండాలి. దట్స్ వాట్ ప్రభుపాల్ ఎంత ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఉంటే అంత, ఎందుకంటే కోరిక ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎంటర్టైన్ దోస్ డిజైర్స్. బిజీగా ఉండాలి. కోరిక మనసుకి దాని అంతలో దాన్ని అది ఆలోచించే అంత టైం కూడా ఇవ్వకూడదు బేసికలీ. భౌతికమైన ఇంద్రియ తృప్తి వాంఛలు కలుగుతున్నప్పటికీ వాటన్నిటి పట్ల అనాసక్తులై ఇండి కృష్ణ చైతన్యవంతికి ఇదే నిదర్శనం. భక్తులు భగవాను ప్రేమయుక్త సేవ యందు సంతృప్తి చెందుటి చేత సముద్రం వలె స్థిరుడై ఉన్నందున ఆ భక్తులు సంపూర్ణ శాంతిని అనుభవించారు. అంటే ఒకటే కోరిక కింద ఉంది కాబట్టి ఈ మోక్షదశ వరకు కోరికలు పూరించుకొనదలిచి వారు ఎన్నడూ శాంతిని పొందజారు. అంటే మోక్షదశ వరకు భౌతిక విజయం గురించి వేరుగా తెలిపిన అవసరమే లేదు. చివరి వరకు కూడా ఇంకొక భౌతిక కోరికతో మైండ్ ఉంటే శాంతి అనేది ఉంటారు. చాలా మందిని చూస్తాం. ఇక్కడ దాకా కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంకా ఇట్స్ నాట్ రైట్ టైం టు కమ్ ఇన్ టు గాడ్ కాన్షియస్నెస్. ఇంకా కొన్ని బాధ్యతలు ఉండిపోయినాయి, ఇంకా కొన్ని పనులు ఉండిపోయినాయి, ఇంకా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా వస్తే అప్పుడు రిటైర్ అయ్యి నేను వస్తాను. ఇట్లాంటి మాట చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. కాదు నచ్చాను, కానీ ఆ టైంకి వచ్చేసరికి ఉంటామో లేదో ఫస్ట్ క్వశ్చన్. అది ఫస్ట్ రాదు. ఎగ్జాక్ట్లీ ఇన్నాళ్ళు చేసాం కదా, వేరోటి అప్పుడు మైండ్ మారాలి అంటే అంత సులభం కాదు. సాధన కాదు. ఏం ప్రభు? సాధన కాదు అంటే కదా నాకు అది కరెక్ట్ కాదు అంట. కనీసం ఇప్పుడైనా వస్తున్నారు కదా, ఇది కూడా అంత సులభం కాదు. రిటైర్ అయిన తర్వాత రావడం ఇంకా కష్టము. దట్స్ మై పాయింట్. రిటైర్ అయిన తర్వాత రావడం ఇంకా కష్టం. రిటైర్ అయ్యాక వద్దాము అనుకుంటారు కానీ రిటైర్ అయ్యాక రావడం ఇంకా కష్టం. ముందు నుంచి సీడింగ్ లేకపోతే రాదు. ఒక్క నిమిషం, అర్థం కాదు. సీడింగ్ జరగకపోతే రిటైర్ అయిన తర్వాత కూడా రాలేదు ప్రభు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇట్ డజంట్ మ్యాటర్. కీపింగ్ యువర్ మైండ్ బిజీ ఆన్ దిస్ థింకింగ్ వర్సెస్ ఎంతమంది లేరు ప్రభు. సాయంత్రం 5 అయ్యేసరికి ప్రతి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ విషయాలు తప్పితే పాలిటిక్స్ 20 నిమిషాలు టీవీ, 60 నిమిషాలు అక్కడ న్యూస్ డిస్కషన్ జరుగుతుంది. ఎవ్రీబడి విల్ హావ్ an opinion and everything. మీరు ఎంత ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేసినా సరే ఎందుకంటే ఆ సీడింగ్ లేదు. దానికోసమైనా మొదటి నుంచి ఈ ప్రయత్నం జరగాలి. లేకపోతే చివరి నిమిషం పక్కన పెట్టండి, ఇంకో 30 ఏళ్ళ వయసు ఉంటుంది, ఇంకా టైం ఉందేమో రిటైర్ అయిన తర్వాత 80 ఏళ్ళకి చనిపోతుంది. చెప్పండి.
అయిపోతాయి ప్రభు. బీపీ షుగర్ కంట్రోల్ అవ్వకపోయిన ప్రాబ్లం లేదనిపిస్తుంది. భగవద్గీతలోనే భగవంతుడు చెప్తాడు, ఆరోగ్యం కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కనీసం నా దగ్గరికి అలాగైనా వచ్చారు, సో దట్ ఇస్ ఓకే. ఏదో ఒక ఆసక్తితో నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికే వచ్చారు కాబట్టి దట్ ఈస్ ఓకే. భగవంతుడు సంతోషిస్తాడు, భగవంతుడు సంతోషిస్తాడు. రైట్, చెప్పండి. బాధలో ఉన్న వాళ్ళు కొంతమంది టెంపుల్ కైనా వస్తారు, లేదంటే స్టూడెంట్స్ బాగానే వెళ్ళిపోతారు. అది మన ఛాయిస్. టెంపుల్ దగ్గరికి వెళ్ళడం ఏది అద్భుతం అనేది బుద్ధి. Yes, exactly. That is the choice. That is the choice. I remember this very well. When I was a student, ISKCON కాదు, but I was working voluntary organization. కాలేజీలో ఇలాగే వాళ్ళని మీరు వచ్చి ఆర్గనైజేషన్కి రావాలి. ఒక అమ్మాయి ఇలాగే లేచి అడిగింది, మీ ఆర్గనైజేషన్కి రావడం వల్ల నాకు ఉపయోగం, బార్లో దొరికే బాయ్ ఫ్రెండ్ కంటే మంచి బాయ్ ఫ్రెండ్ దొరికింది. అట్లీస్ట్ నీ మంచి కోరే బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు ఇక్కడ. అట్లీస్ట్ different kind of set of people here basically. That is what సాంగత్యం. తాగుబోతుకు కూడా సాంగత్యం కావాలి, లేకపోతే తాగడం కూడా. స్పిరిచువాలిటీ లైఫ్ కూడా సత్సాంగత్యం ఉండాలి. రైట్, సో దట్స్ వై మోక్ష దశ వరకు కోరికలు పూరించుకుని తలిచి వారు ఎప్పుడు శాంతి పొందజారు. చివరి నిమిషం కూడా వాడికి శాంతి ఉండదు. ఇంకా చూస్తే చాలా మందిని అన్ని చూశాను, అదే మనవాడు పెళ్లి చూడలేకపోతున్నాను, ఇలాగే ఉంటుంది వాడి కోరిక. ఇంకా ఇంకా ఒక్క కోరిక, ఇంకా ఒక్క కోరిక, ఒక్క కోరిక. అరే అన్ని చూసాను, భగవద్గీత చదవలేకపోయానని ఒక్కడో కూడా అనుకోడు. ఆ టైంలో అనుకోగలిగితే రాదు. ఎందుకంటే భౌతిక వాంఛ కోరికలు అట్లా ఉంటాయి. కామ్యకర్మలలో నెలకొనినట్టు వారు మోక్ష కాములను సిద్ధయోగులను పొందిన ప్రయత్నించి యోగుల వంటి వారందరూ ఎల్లప్పుడూ దుఃఖమునే కలిగింది. కానీ భక్తి మార్గం కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవాని సేవ నిరంతరం ఆనందం అనుభవించడం చేత ఇన్ని కోరికలను కలిగి ఉన్నాడు. భక్తి సేవ చేయడం వేరు, సేవతో పాటు భక్తి సేవ అంటే మళ్ళీ దానికి రికగ్నేషన్ కూడా ఆశించకూడదు. దట్ ఈస్ ఫండమెంటల్. చాలా మందిని చూస్తాం, నేను గుడిలో అంత సేవ చేస్తున్నానండి, ఐఎమ్ కమిటీ మెంబర్, చైర్మన్ ఫర్ దిస్ టెంపుల్. చాలా మంది కనబడుతుంటారు, అండ్ దే ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ సఫిషియెంట్ సర్వీస్ బేసికలీ. That is not what it is. What is required is just seva for his happiness. అందులో కొంచెమైనా నా హ్యాపీనెస్ ఉంది అంటే మాత్రం పండినే. Yes, not it. Whether he is appreciating or not is also not our responsibility. But please, our effort to please him. Say, is he pleased? He is giving me opportunity to serve. Say, is he not pleased? Is he pleased? Maybe I'm not qualified. That's why he's not pleasing. But he's not pleased, but I still have to serve because I want to make him. Then we'll say in a scenario that he's not pleased. Right, that's the thing. Right? That's how mothers feel, right? How much time mother is thinking whether a child is pleased with the service or not. Mother is doing the service irrespective of the fact that the child is pleased or not. Unconditional. So, like, one more small example. I used to have a friend. I had two twin boys. My friend is another tuition master. So I was sitting with my friend. ఆయన జర్మనీ నుంచి వచ్చి మంచి ఈ కార్నింగ్ సెట్ తీసుకొచ్చేవారు. పెద్దోడికి ఏదో కొంచెం కోపం వచ్చింది, ఏదో డిస్కషన్ ఇంట్లో జరిగింది. సెట్ అయిన ఓపెన్ చేస్తే పెట్టారు, వచ్చేలా తీసి పక్కన వేడి కింద పడేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే అందులో గ్లాస్ వేడి కింద పడేస్తారు. ఆయన అలా చూస్తున్నారు, 2, 3, 4 మొత్తం 20 పీస్ సెట్లని 19 పీసుల కింద ఆయన ఒక్క మాట ఆ లాస్ట్ పీస్ తీసుకెళ్ళి పడిపోతే రవి మాస్టర్ గిఫ్ట్కి వెళ్తాను ఇచ్చేసేది వెళ్ళిపోయాడు. వీడికి ఇప్పుడు గుర్తొస్తుంది ఒక్క మాట మాట్లాడలేదు.
ఏమ్మా ఎప్పుడు బుద్ధి వస్తుందో నాకు అర్థం కాలేదు బేసికలీ. ఇవ్వడం అయితే 20 తీసుకోవాలి. అంటే not appreciate, he's not reciprocating any appreciation for the child, but he still has that basically. బుద్ధి చేశారు అని నేను అనను. He has his own mechanism to correcting him basically, but I mean it's not correcting him by slapping. Yeah. And this person who is dealing with is a very highly philosophical person. The mistake and realize. At some point, it means this boy is too young to realize, or whatever it is, basically. Like that, I had 2 experiences with you. 2 twins. ఇద్దరిని షాపింగ్ తీసుకున్నాను, నేను 10,000 ఇచ్చాను. పెద్దోడు 8,000 ఖర్చు పెట్టాడు, రెండోడు 800 ఖర్చు పెట్టాడు. బేసికలీ కొత్త పట్టణం ఎలాగ ఎప్పుడు తెలుసుకుంటాను. What my point here is, parents do unconditional service to children, right? Same thing has to be extended to God. Connect. No expectation. Unconditional service, basically. కృష్ణ భగవానుని సేవ యందు నిరంతరము ఆనందము అనుభవించేది చేత ఇట్టి కోరికలను కలిగి వాస్తవము అతడు భౌతిక బంధములు పిలువబడు బంధముల నుంచి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందున కృష్ణ భక్తుని సదా పూర్ణ శాంతిని కలిగి ఉండదు. ఐ డు నాట్ వాంట్ దిస్ మెటీరియల్ అటాచ్మెంట్ అని కూడా అనుకోడంట. He doesn't care of that attachment. He's neither enjoying nor not enjoying that attachment. He's only there. This is a powerful statement. You don't have to resent your family. At the same time, you don't have to be uninterested with the family, because the uninterest is not in your concept, basically. Family is responsibility. You have to do it, basically. You have to do it. That's service to God. Family is part of the same service that God is taking care of families. Part of the same service God is expecting you to do. దాని మీద ఆసక్తి ఉండవసరం లేదు, అనాసక్తి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆసక్తి భగవంతుని మీద. The responsibility, office responsibility, whatever responsibility, accepting or rejecting. ఎందుకంటే అప్పుడు ఎప్పుడు కూడా కృష్ణ భక్తుడు వలన ఆ భక్తిలోనే సంపూర్ణ శాంతిని పొందగలుగుతారు. ఇది స్థితి ప్రజ్ఞ లక్షణం. సో ఇటువంటి స్థితితో అర్జునుడు యుద్ధం చేయాలి. గెలుస్తామా, ఓడిపోతామా, గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది, గెలుపోవడంలో సెకండ్, సెకండ్ స్థాపన కోసం యుద్ధం చేయనుకున్నాడు. నా డ్యూటీ 100% ఎఫర్ట్ తో చేయాలి. Because if you're not doing it, I'm not doing my service to God properly. 100% ఎఫర్ట్ తో కొంచెం తక్కువ ఎఫర్ట్ పెడితే నేను భగవంతుడి సేవ సరిగ్గా చేయట్లేదు. ఈ భావనతో ప్రతి ఒక్కరు ఆఫీస్ లో వర్క్ చేసుకెళ్తే ప్రోగ్రెస్ ఎక్కడి నుంచి they have to feel guilty that I'm taking salary and I'm not doing that. వస్తుందా గిల్ట్ ఫీలింగ్? ఎక్స్పోజ్ అయితే కరెక్టే కదా ప్రభు. అది ఆ రెండే లేదు కదా ప్రభు. భగవత్ ప్రేమ, భగవత్ భక్తి, పాప భీతి. పాప భీతి అన్నది లేదు. 10th క్లాస్ సిలబస్ లో గరుడ పురాణం పెట్టి లైఫ్ లో తప్పు చేయడానికి భయపడిపోదు ప్రభు. దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఎమ్మెల్యే. ఎవరికైనా అంతే. ఎగ్జాక్ట్లీ. అందదానికి అదే చెప్తున్నాను. వన్స్ యూఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, యూ హ్యావ్ హయ్యర్ వాల్యూస్. అంటే ఇటు వలన అంటే యూ హ్యావ్ పర్సనల్ ఫీలింగ్స్ బేసికలీ. భక్తి పాపభీతి లేకే కదా ప్రభు ఇవాళ రోజు సంస్థ జనాలు ఇంత బిహేవ్ చేస్తున్నది. అసలు కొంచెం కూడా లేదు కదా మా పాప భీతి అన్నది ప్రస్తుతానికి. ఏమా లేదు పాకిస్తాన్ ఎందుకు పక్కింటి గురించి మాట్లాడుతున్నా.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడ్డంగా కట్ చేసేవాడి గురించి మన దగ్గర నుంచి ప్రాబ్లం జైలుకి వెళ్ళినా పర్లేదు, ఆర్డర్ చేసి వెళ్తాను. ఏదండి జైలుకి వెళ్ళి పర్లేదు, బట్ నేను కమిట్ క్రైమ్ అన్నట్లు. దొరికితే కదా తర్వాత సంగతి. జైలుకి వెళ్ళినా పర్వాలేదని ఆలోచించిన కొంత పాప మీద ఉన్నట్టే ప్రభు. అసలు ఎందుకు వెళ్తాము? నోబడి నన్ను పట్టుకున్నాడు ఉంది ఇది కదా. ఎంత భగవంతుడు ఒకడు ఇస్తున్నాడు ఆలోచన లేకపోవడం ఏంటి. 71 వస్తున్నాం. విహాయ కామాన్యః సర్వాన్ విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ శరతి విస్పృహః పుమాంశిరతి నిస్పృహః నిరహంకారః నిర్మోహ నిరహంకార గచ్చతి. సశాంతిమతి గచ్చతి. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును త్యజించి నిష్కామునిగా జీవించువాడు ఇంద్రియ మమకారము ఇంద్రియ మమకారము మరియు అహంకారములను మరియు విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును. మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఇంద్రియ భోగానుభవ కోరికలన్నిటినీ త్యజించి నిష్కామముగా జీవించేవాడు ఇంద్రియ మమకారము మరియు అహంకారమును విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇంద్రియ భోగానుభవ కోరిక. కేవలం ఆ ఇంద్రియాలను మెంటల్ గా కూడా, ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా కూడా వాటిని డే డ్రీమింగ్. దిస్ ఇస్ వాట్ ఈస్ డే డ్రీమింగ్, రైట్? ఆ కోరికల్ని ఛాయించగలిగితే నిష్కాముడు అవుతారు. మెంటల్లీ ఆ భోగ అనుభవ కోరిక బేసికలీ ఆ భోగ అనుభవం కూడా కాదు, భోగ అనుభవ కోరిక. The joy of experiencing that. నాకే బెంచ్ కార్ ఉంటేనా ఇక్కడ నుంచి వస్తున్నాం. బేసికలీ ఏమా యూ డోంట్ రియల్లీ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ఉంటారు. రైట్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అది కూడా ఇక్కడ వాళ్ళ స్థితి వేరేగా ఉంటుంది. బట్ 5 years from now I'll get that, 10 years from now I'll make it happen, right? అటువంటి ఇదంతా భోగానుభవ కోరిక, రైట్? అటువంటి భోగానుభవ కోరికలన్నింటినీ కూడా వదిలేస్తేనే నిష్కామంగా జీవించగలిగిన వాడు అవుతాము. అంటే ఇటువంటి కోరిక లేకుండా జీవించగలగాలి నిష్కామంగా. అంటే మనం చేసే కార్యము కోరిక వలన మనకి వృద్ధి అయిపోకూడదు. మళ్ళీ మనకి జన్మకి కారణము కాకుండా పోవాలి. ఇంద్రియ మమకారము మరియు అహంకారమును విడిచిపెట్టగలిగిన థింగ్స్ దట్ యు లవ్ ద మోస్ట్, ఇంద్రియ మమకారం, రైట్? అహంకారమును విడిచిపెట్టిన వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడు. సో ఇంద్రియ మమకారం ఏం జరుగుద్ది? అది మళ్ళీ తీరని కోరిక కింద అవుతుంది. తీరని కోరిక వెళ్ళి మళ్ళీ అదో స్థితికి వెళ్ళిపో వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకై దేనిని వాంఛింపకుండా ఉండడం అని అర్థము. సో మనం నిష్కామం అంటే ఏం చెప్పుకొచ్చాము? కర్మ నిష్కామం అవుతారు. ఆశించకుండా ఉండగలకుండా కర్మ చేయాలి. కర్మ చేసినా ఫలితం రాకూడదు. అది ఎప్పుడు అవుతాయి అంటే కర్మ ఫలితాన్ని త్యాగం చేసి. కర్మ ఫలితాన్ని ఎప్పుడు త్యాగం చేయగలము అయ్యా అంటే ఇంద్రియ సుఖం కోసము వాంఛింపకుండా ఉండగలుగుతున్నాడు మాత్రమే కర్మ ఫలాన్ని. చేసిన పనిని ఇంద్రియ సుఖం కోసం అన్నది ఉండకూడదు. అందులో నైస్ స్టేట్మెంట్. నిష్కామం అనగా కర్మ ఫలాన్ని త్యాగం చేయడం. అది ఎట్లా చేయాలో తెలుసుకోలేకపోతే ఒక వాట్సాప్ మంచి సూక్తి మాత్రమే, అంతే కదా. అది ఎట్లా వస్తుంది అయ్యా అంటే సుఖము కోసము వాంఛింపకుండా ఉండే దగ్గర దట్ ఈస్ ద ఫండమెంటల్ పీస్ టు మెయిన్ బేసిక్.
అది నెయిల్ చేయగలిగి కర్మ నిష్కామం అయిపోతూ వస్తూ ఉంటుంది. అనగా కృష్ణ చైతన్యం నందు నిమగ్నమై ఉండవలెనని వాంఛించేది ఏ నిజమైన నిష్కామం. ఎందుకంటే ఇంద్రియ సుఖం కోసం చేసేది ఆధ్యాత్మికం కాదు కాబట్టి, ఆధ్యాత్మికంగా చేసేది ఇంద్రియ సుఖం కోసం చేసేది కాదు కాబట్టి, ఆధ్యాత్మికంగా చేసే దాంట్లో ఇంద్రియాలని మనం ఎంగేజ్ చేయడం చేస్తే, ఇంద్రియ సుఖాన్ని అందులో ఎంగేజ్ చేయడం మొదలు పెడితే, ఇంద్రియ సుఖము కోసము ఇంద్రియ సుఖ కోరికతో కర్మను చేసిన వాడు అవుతాము కాబట్టి చేసే పని నిష్కామము అవుతుంది. తీసుకున్న స్టేట్మెంట్ ప్రకారం నిష్కామం అంటే ఆశించకుండా ఉండాలి. ఫలితం యూ విల్ ఆల్వేస్ సే లైక్ ఫలితం అది ఏం జరిగితే జరిగిందంటే, నేను ఇవాళ ఇలా ఖర్చు పెట్టడం చేశాను, తర్వాత ఏం జరుగుతుంది. కానీ అది ఒకసారి చేయగలుగుతారు, రెండుసార్లు చేయగలుగుతారు. అందులో భగవంతుని కూర్చోబెట్టలేకపోతే అది నిలబడదు. అందులో భగవంతుని కూర్చోబెట్టదు. ఎందుకయ్యా అంటే ఇందుకోసం ఇంద్రియ సుఖం అన్నది తీసివేయడం కోసము భగవంతాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ రీప్లేస్ అవ్వాలి. ఇంద్రియ కోరికలో రీప్లేస్ చేయగలిగితే అప్పుడే నిష్కామము అవుతుంది. నిష్కామం అయినాడు మాత్రమే జన్మ మృత్యు చక్రం నుంచి బయట. Why do we have to go into devotional path and that's the reason. దేహాత్మ బుద్ధి లేనివాడు ప్రపంచమునందు దేనిపైన ఆధిపత్యము కలిగి ఉండక శ్రీకృష్ణుని దాసునిగా జీవుని యథార్థ స్థితిని అవగతము చేసుకునే ఏ కృష్ణ చైతన్యమునందరి పరిపూర్ణ స్థితి. దేహాత్మ బుద్ధి అంటే దేహము కోసము పనిచేసే బుద్ధి లేనివాడు, దేహము కోసము ప్రపంచనందు దేనిపైన ఆధిపత్యము కలిగి ఉండక శ్రీకృష్ణుని దాసుని. ఎప్పుడైతే ఇంద్రియ కోరికలను పక్కన పెడుతున్నామో మనము కేవలం చేసే స్థితిని, యథార్థ స్థితిని అర్థం చేసుకుంటాము. అదే కృష్ణ చైతన్యం అందరి పరిపూర్ణ స్థితి. అట్టి పరిపూర్ణ స్థితి ಎಂದು నెలకొలిన వాడు శ్రీకృష్ణుడే సకలమునకు అధిపతి అయినందున సమస్తము అతని సంతృప్తి కొరకే వినియోగించుకోవాలని ఎరిగి దిస్ ఇస్ మై అనుకున్న ప్రతిదీ కూడా ఆయన ఆనందం కోసమే ఉపయోగించాలి అని ఆలోచన. మొదట తన ఇంద్రియ తృప్తికై యుద్ధము చేయటకు నిరాకరించినను అతడు పూర్తి కృష్ణ చైతన్యవంతుడు అయినంతనే యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు కోరిచే యుద్ధమున పోరాడు. ఎందుకనగా అర్జునుడికి యుద్ధము చేయవలెనని కోరిక లేకులను కృష్ణుని కొరకై అతడు తన శక్త్యానుసారము యుద్ధము చేశాడు. కృత్రిమముగా కోరికలు నశింపు చేయడం కంటే కృష్ణుని సంతృప్తిని కోరుకునే ఏ నిజమైన నిష్కామత్వము. సో కృత్రిమముగా కోరికలు నశింపు చేయడం, కోరికల్ని అణిచిపెట్టుకునే కంటే ఆ కోరికలని భగవంతుని ఆనందము కోసము కోరికలు మలుచుకోగలిగితే అదే నిష్కామం. జీవుడు ఎన్నడూ వాంఛారహితుడు కాజాలడు. కోరికలు లేకుండా జీవించడము చాలా కష్టము. కానీ అతడు తన కోరికల విధానములను గుణములను మార్చుకోగలడు. భౌతిక వాంఛ రహితుడైన వ్యక్తి సర్వము శ్రీకృష్ణుకే చెందినదే ఎరిగి ఉండేటి చేత దేని యందును వ్యర్థముగా యాజమాన్యం కలిగి ఉండడు. ఆధ్యాత్మికముగా శ్రీకృష్ణుని నిత్య అంశైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడూ శ్రీకృష్ణుతో సమానుడు గాని అధికుడు గాని కాజాలుడని ఆత్మానుభూతిపైననే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారపడి ఉన్నది. ఇట్టి కృష్ణ చైతన్య అవగాహనే పరిపూర్ణ శాంతికి మూల సిద్ధాంతం. రైట్, చాలా క్లియర్ గా ప్రభుపాదుల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా అంటే, మనము కోరికల్ని ముచ్చుకోవడం కష్టమయ్యా. ఆ కోరికలు ఉన్న ఫండమెంటల్ పారాడిమ్ షిఫ్ట్ జరగాలి. ఎటువంటి పారాడిమ్ షిఫ్ట్ జరగాలి అంటే అది అంటే భక్తి మార్గంలో వెళ్ళాలి, కృష్ణ భక్తి మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు అలాగే ఉండగల సంబంధించింది కృష్ణుడు ఆస్తిని మనము టెంపరీగా వాడుకుంటున్నాము అన్న భావంలో ఉండగలిగినాడు మాత్రమే దేనికి దట్ ఈస్ వాట్ ఈస్ భక్తి యోగ. నిష్కామానికి భక్తి మాత్రమే, భక్తి యోగం మాత్రమే సంపూర్ణ స్థితిని తీసుకొస్తుంది. భగవంతుని యాడ్ చేశారు. రైట్, నెక్స్ట్ లోకి వెళ్దామా. సమ్ క్వశ్చన్.
అనేది రెండుగా డిఫైన్ చేశారు. కోరిక ఒకటి ఉండాలి, కానీ కోరిక షుడ్ బి ప్యూరిఫైడ్ అని భగవంతుని కోరుకోండి. బుద్ధుడు చెప్పినట్టు కోరికలు దుఃఖానికి మూలం అని కాకుండా బుద్ధుడు చెప్పినట్టు కోరిక దుఃఖానికి మూలం వస్తుంది. కోరిక ఉండాలి, కోరిక ఉండలేము, కోరిక ఉంటుంది అందరికి. కానీ ఆ కోరికలు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక కోరికలు ఉండాలి. సో బుద్ధుడు చెప్పింది కోరికే అన్నిటికీ అన్ని దుఃఖానికి మూలం. కరెక్ట్, అక్కడ వరకు కరెక్టే, అంతవరకు కరెక్టే. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ he said I will lead a life without desire, but how people are able to do that? Can't live without desire. Desire లేకుండా ఉండలేము. డిజైర్ లేకుండా ఉండలేదు. బుద్ధుడికి చెల్లింది, ఉండగలిగాడు ఆయన. he left సన్యాసం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన కోరిక లేని ఏంటో సాధిద్దామని చెప్పి తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అంత తెలియదు, ఎంతకంటే నాకు తెలియదు బౌద్ధ మతం గురించి. బట్ వాట్ ఎవర్ he originally said is that what current Buddhism is preaching right now. See what I'm saying? Probably somewhere it's got lost. Otherwise, it's not like Gautam Buddha did not understand you cannot live without desire. He said desire is the root cause of problem. Now, how to handle desire is what Prabhupada. Live without that. Right? ముందు విష్ణు సన్యాసులు ఉన్నారు. విశ్వామిత్రుడు మరి ఆ ప్రయత్నం చేశారు. He failed. Twice he failed because he didn't put God in the center. మనం ఎగ్జాంపుల్ like that our process is right, but గౌతమ బుద్ధుడు భగవంతుడి ధ్యానంతోనే కూర్చున్నాడేమో తర్వాత, రైట్? మనకు తెలియదు, రైట్? ఐ డోంట్ నో దట్. ఏమా అవును, భగవంతుడు ఆ టైంకి బుద్ధుడు వచ్చిన టైంకి దట్ వాస్ నీడెడ్. హింసా మార్గం చాలా ఎక్కువగా ఉండేది. సో ఎందుకు ఇంత హింస వచ్చింది అంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ వేదాలను ఇస్తున్నారు. వేదాలే ప్రాబ్లం అయితే వేదాలను పక్కన పెట్టండి, అహింస కేసు. భగవంతుని చిన్న చిన్న అవతారాలు ఆ కారణం కోసం, ఒక కార్యం కోసం వచ్చిన అవతారాలు. సరే, నెక్స్ట్ ఆకస్మికంగా వెళ్ళినప్పుడు ఏషా బ్రహ్మస్థితి పాద నైనం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఆధ్యాత్మికమును దివ్యము జీవన విధానము, దీనిని పొందిన పిమ్మట మానవుడు ఫలత పొందడు. మరణ సమయమునందును అతడట్లు స్థితుడైనచో ప్రవేశింపగలుగును. అంత్యకాలే ఇస్ ద ఫస్ట్ టైం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంత్యకాలం గురించి చెప్పుకొచ్చింది. ఏం చెప్పుకొస్తున్నారు? మరణ సమయం నందు అటువంటి స్థితిలో ఉంటే వాడు భగవత్ రాజ్యాన్ని పొందు. కేవలం కోరికలు, ఇంద్రియ రుచులు అన్ని కూడా భగవంతుని సేవ అన్న భావనలో ఉండగలిగితే, ఈ శ్రీల ప్రభుపాదుల వారు చనిపోవడానికి శరీరం వదిలేయడానికి కొన్ని నిమిషాల ముందు భాగవతం ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ట్రాన్స్లేట్ చేస్తున్నారు. రికార్డ్ ఇది వీడియో ఉంటుంది, యూట్యూబ్ లో వీడియో చెప్తారా? సో ఆ చివరి నిమిషం వరకు కూడా ఆ సర్వీస్, ఎటువంటి సర్వీస్, కేవలం భగవత్ సేవ అన్న స్థితిలోని శరీరాన్ని వదిలేయగలగాలి. ఇదే ఆధ్యాత్మికం. ఏషా బ్రహ్మిస్థితి అంటే ఆధ్యాత్మిక స్థితి. సో జనరల్ గా రాస్తూ వస్తుంటాము, ఒక్క ఈ చోట మాత్రము బ్రహ్మీ స్థితి అని ఉంది. సో దీనిని చాలా మంది ఆచార్యులు దిస్ ఈజ్ వేర్ కృష్ణ ఇస్ రిఫరింగ్ టు రాధారాణి అని చెప్పి కోట్ చేస్తూ ఉంటారు. సో ఆ స్థితి, ఇటువంటి స్థితి, ఆ భక్తి స్థితికి రావాలి అంటే, ఆధ్యాత్మిక స్థితికి రావాలి అంటే రాధారాణి కనుక
అది ఏది ఇది ఒక్కొక్క శ్లోకాన్ని మనకి రిఫర్ చేస్తుంటారు. ఫిమినైన్ బేసిక్ కేవలం భగవంతుడి కృపే కాదు, భగవంతుని అంతగా ఏ ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానం. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత పొందడు, అతడట్లు స్థితులైనచో భగవద్ రాజ్యమును వేసింపగలుగుతాడు. నిష్కామ కర్మతోని భగవద్ రాజ్యానికి వెళ్ళాలి, భక్తి యోగంతో మనం గుడాల్లో చూస్తున్నారు. సో ప్రభుపాద గారు భగవద్గీతలో అంతా కూడా ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ భగవద్గీత ఇస్ భక్తి. భక్తి అన్నదే అన్ని చోట్ల మనకి కనబడుతూ ఉంటుంది. కృష్ణ చైతన్యమును లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణంలో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తునను పొందలేకపోవచ్చును. ఇది కేవలం తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించడమైనది ఆధారం. దీని గురించి కూడా వీడియో ప్రభుపాద గారిని ఎవరు అడుగుతారు, జర్నలిస్ట్ మీరు ఇంత చెప్తున్నారు, మరి మాకు మీరు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తీరాలి అంటే ఎంతసేపు పడుతుంది? ఒక్క సెకండ్ చాలు. Because that's what Bhagavad Gita said. Because we have to have that conviction basically. I am now surrendered. Surrendered now అనేది ఒక్క నిమిషం చాలు. ఆ సరెండర్ వస్తే మాత్రం కృష్ణ చైతన్యము లేక ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు క్షణములో పొందవచ్చు. గ్రేట్ ఫ్యాక్ట్. Just like that might happen just instantly. ఇది కేవలం తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించడంపైనే ఆధారపడింది. శ్రీకృష్ణుని శరణ పొందడం ద్వారా కట్వాంగ్ మహారాజు తన మరణం కొన్ని నిమిషముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగింది. కట్వాంగ్ మహారాజు కథ మనకి భాగవతంలో వస్తుంది. కట్వాంగ్ మహారాజు ఒకసారి రాక్షసులు దేవతల మీద పోరాడడానికి వస్తే దేవతలకు సహాయం చేస్తారు కట్వాంగ్ మహారాజు. కట్వాంగ్ మహారాజు సహాయం చేస్తే దేవతలు ఆయన ఇది వరం కోరుకోమని అడుగుతారు. తెచ్చుకుని వరం కోరుకోమని అడిగితే, నేను ఎప్పుడు చనిపోతున్నానో నాకు మీకు తెలుస్తుంది కాబట్టి నాకు చెప్పండి అంటారు. వాళ్ళు నువ్వు కొన్ని గడియలలో మనం చనిపోతావు, సమూహం వీళ్ళ కంపెనీ కాదు నాకు కావాల్సింది భగవత్కరణ కావాలి అని చెప్పి నేను ఆ ఉన్న టైంని భగవంతుని స్మృతిని గడుపుతాడు. తన మరణానికి కొన్ని నిమిషముల ముందే అక్కడ జీవస్థితిని పొందగలిగిన వాస్తవులకు నిర్వాణం అనగా భౌతిక జీవన విధానం బౌద్ధ తత్వం అనుసరించి భౌతిక జీవనము పిమ్మట శూన్యము మాత్రమే ఉండదు. కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించినది నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే starts after real journey starts after death. Right. Yes, exactly. Right. The real test is the examination, right? ఆ examination pass అయితేనే next life start అవుతుంది. 10th pass అయితేనే next life start అవుతుంది. Yes, preparing for the examination. That is the writing the examination, basically, right? అర్థం కాలేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ సీరియస్నెస్ డిఫరెన్స్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఏదండి నాకు అదే అర్థం కావట్లేదు. ఇక్కడ స్టేట్ కి అక్కడ స్టేట్ కి ఇట్ ఇస్ యువర్ స్టేట్ ఓన్లీ. దే క్యానాట్ బి టూ డిఫరెంట్ స్టేట్స్. యు ఆర్ ఓన్లీ వన్ పర్సన్. యూ క్యాన్ హ్యావ్ టూ డిఫరెంట్ స్టేట్స్. నో ఇంకోలాగా ఉండడం అంటే ఏంటి నాకు తెలియట్లేదు. ఇంకో ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు, బట్ యువర్ పర్సెప్షన్, యువర్ లెన్స్ హ్యాస్ టు బి సేమ్. యువర్ విజన్ హ్యాస్ టు బి సేమ్. You can see something else different from this lens, but your lens cannot change. చెప్పినట్టు
ప్రభు చెప్పినట్టు ఇది కేవలం తత్వం యొక్క అవగాహన మరి సత్యమును అంగీకరించడం పైననే ఆధారపడి ఉండను. మీన్స్ సమ్వేర్ ద ఫండమెంటల్ యాక్సెప్టెన్స్ లో క్వశ్చనబిలిటీ ఉందమ్మా. ఫండమెంటల్ యాక్సెప్టెన్స్ లో క్వశ్చనబిలిటీ ఉంది. ఆ ఫండమెంటల్ యాక్సెప్టెన్స్ కి స్నాప్ షాట్ చాలు, స్నాప్ చాలు అని చెప్తున్నారు ప్రభుపాదులు గారు. అది అవ్వనంత కాలము యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉన్నంత కాలము దేర్ విల్ బి లెస్ పీస్ ఆఫ్ మైండ్. Because you are forcing into one thing versus another thing. You see what I'm saying? So how can you overcome that? More satsanga is the only way to overcome that. But you like split personality. That's dangerous. ఇక్కడొకలాగా ఉండాల్సిన అవసరం లేదు. తిలక్ పెట్టుకోవడం ప్రాబ్లం, తిలక్ పెట్టుకోవడం కాదు ప్రాబ్లం, తిలక్ పెట్టుకోకపోవడమో కాదు ప్రాబ్లం. దాని ఫండమెంటల్ ప్రాబ్లం ఇస్ ప్రభు చెప్పినట్టు philosophy, the acceptance of that is where విద్యాహంకారం అంటే అదే. ఉంచగలుగుతాము బేసికలీ, ఉంచగలుగుతాము. లేదు అంటే ఎక్కడో ఫండమెంటల్లీ బొట్టు is a different story. Bottu is a different story. Yeah, you can still be part of the discussion but never get attached to the. You can still be part of the whole story but never get attached to it. That is life, Amma, because you cannot avoid those situations. You cannot, right? And trying to avoid the situation it only makes you less peaceful. You have it forced to go to a movie. I just go and sleep. I mean, and that will. I'm not saying you have to put an effort to sleep, because that is not. That is not in seeping through beyond your eyelash. Basically, beyond that, it's not. It's making you any more enjoyment, basically. So the people can stay like that. That's what makes them Maharajas. I guess that's what we'll see next week. One of such personalities sitting here, basically. But it's a very good question. You always get what do you call confused about these things, but that's where అవసరం లేదు అనేది నా పాయింట్. ఉండాల్సిన అవసరం లేదన్న, ఇంట్లో ఉండాల్సిన బాధ్యత ఇంట్లో ఉంది, ఫ్రెండ్స్ తో ఉండాల్సిన బాధ్యత ఫ్రెండ్స్ తో ఉంది. బట్ డోంట్ గెట్ క్యారీడ్. You have to have your grounded. You have to have your feet grounded solidly in this thing, right? That's sadhana is, conviction. ఇది సత్యము అని అంగీకరించిపోయేటపైనే ఆధారపడింది. దిస్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఏమండి? అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్ దానిపైన ఆధారపడింది. After that, you don't care how much they think about it. Only when you have 100%. Otherwise, you're pretending to not to care. Then that's a dangerous situation. If you're pretending to not to care about your friends, I think that is dangerous. You have to care for them, but at the same time, nothing is sinking in, because you are having a higher bondage, higher taste. That's what it is. Right? I don't know if I explained 100%, but that's the language. Split personality is difficult, bro. Difficult. This is a drama అయిపోతుంది. ఎంతకాలం డ్రామా చేస్తూ కూర్చుంటాము అంటే. చీటింగ్ హౌసెస్, చీటింగ్ పీపుల్ ఉన్నారు. Right? Because at the end of it, it's your problem. It's our problem, individual problem. నిజమైన జీవితము ఈ భౌతిక జీవనము పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభము. ఈ భౌతిక జీవన విధానమును ముగించుకొనవలెనని తెలుసుకుని లౌకికవాదికి సరిపోవు. కానీ ఆధ్యాత్మికంగా పురోగతి పొందిన వాడు ఈ భౌతిక జీవితము పిమ్మట ఆధ్యాత్మిక జీవితము గలదని అని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యవంతుడైనచో వారు వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగుతారు. భగవద్ధాములకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితి ఉండటి చేతన భగవానుని పట్ల ప్రేమయుక్త సేవ నెలకొనిట భగవద్ధామును పొందినట్లే. ఎప్పుడైతే ఆ భగవంతునికి సేవ చేస్తున్నామో భగవద్ రాజ్యాన్ని పొందిన స్థితినే మనం అనుభవించగలుగుతాము. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములుండగా
ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపం ఈ జీవితమునందే కృష్ణ చైతన్యం పొందుట అనేది శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుతామును. అందుకనే కృష్ణ చైతన్యవంతులు భగవత్ రాజ్యంలో నిశ్చయంగా ప్రవేశించినట్టు వాడే. బ్రహ్మము అనేది భౌతిక తత్వములకు వ్యతిరేకమైనది. బ్రహ్మము అనేది భౌతిక తత్వములకు వ్యతిరేకమైనది. బ్రహ్మీ స్థితి అనగా భౌతిక కార్యకలాపములతో కూడిన స్థితి అను నెలకొని నిలుట అని అర్థం. భగవానికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత 14.26 శ్లోకం ముందు ముక్త స్థితిగా అంగీకరింపబడింది. సుగుణాన్ సమతీర్థైతాన్ బ్రహ్మభూతాయ కల్పతే. కనుక భౌతిక బంధము విముక్తియే బ్రహ్మీ స్థితి. భగవద్గీత యొక్క 2వ అధ్యాయం గీతాసారమని శ్రీల భక్తి వినోద ఠాకూర్ తెలిపి మన యోగము భక్తి యోగం అన్నవి భగవద్గీతలు ఎందరి చర్చనీయాంశం. ఈ 2వ అధ్యాయంలో సంపూర్ణ గీతాసారముగా యోగము జ్ఞానయోగము స్పష్టముగా వివరింపబడి భక్తి యోగము కూడా స్వల్పముగా సూచింపబడినది. శ్రీమద్ భగవద్గీత ఎందరి గీతాసారము 2వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో ఇది భక్తి వినోద ఠాకూర్ వారు గీతాసారము ఎందుకు పిలిచారయ్యా అంటే భగవద్గీతలో చెప్పిన 3 అంశాలు జ్ఞానయోగము కర్మయోగము ఈ గీతాసారం సంపూర్ణంగా తెలిపిన భక్తి యోగం చాలా చెప్పారు కాబట్టి దీని గీతాయోగంలో ఎండ్ అవ్వాలి ఈ విషయం నుంచి స్టార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. స్పీకింగ్ టు అట్లీస్ట్ ఫస్ట్ 2-3 శ్లోకాస్ బట్ ప్రాబ్లమ్ బ్యాక్ వెళ్ళేనా అవసరమా కాదా అంటే దట్స్ డిబేట్ నాట్ ఫ్లో. మీరు రాలేదు, మాతాజీ కూడా రాలేదు, మీరు రాలేదు, మీరు వచ్చండి, మీరు రాలేదా? చాలా లెంతీగా చేసుకున్నామా? అసలు గుర్తులేదు. ప్రాబ్లం ఏమైంది, లాస్ట్ వీక్ క్లాస్ తర్వాత ప్రశాంత్ లేట్ was. So any other questions in this chapter? Amma. ముందు బేసిక్ గా బాడీ దీంతో తయారైంది అన్నది మనకి అర్థం కావాలన్న. శరీరం భౌతిక శరీరము దేంతో తయారైంది అన్నది. సో ఇంతవరకు క్లారిటీ ఉందమ్మా? ఈ బొమ్మ వరకు క్లారిటీ ఉంది. సో ఇందులో ఈ సూక్ష్మాంశాలు మనసు, బుద్ధి, అహంకారం ఇది కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు. ఇది అంటే ఇంటర్నలైజేషన్ అని చెప్పి వస్తూ ఉంటాను ఇప్పుడు జనరల్ బుక్స్ లో కూడా ఇంటర్నలైజేషన్. సో యూ హ్యావ్ ఇంటర్నల్ హ్యాపీనెస్ అని చెప్తూ ఉంటారు, రైట్? సో జనరల్ ఇంటర్నల్ హ్యాపీనెస్ అంటే మనసు ఆనందంగా ఉండడం గురించి చెప్తాం. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఇంటర్నల్ హ్యాపీనెస్ అంటే ఆత్మ సంతోషం, సోల్ హ్యాపీనెస్. ఫర్ సోల్ ఈవెన్ హార్ట్ ఈజ్ ఎక్స్టర్నల్, మనసు కూడా దానికి బయట విషయం. అంటే మనకి మామూలు నర్వస్ సిస్టమ్ అంటే ఈ సినారియోలో చూస్తుంటే వాట్ ఎవర్ మనసుకి నచ్చింది, మైండ్కి నచ్చింది ఇంద్రియాలు చేస్తూ ఉంటాయి. ఇంపల్సివ్ గా చేయడం అన్నది బేసికల్గా, రైట్? కానీ చేసే కార్యాన్ని బుద్ధి తాలూకా అడ్వైస్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, తీసుకోకపోతే ఒకలాగా ఉంటుంది. బుద్ధి అడ్వైస్ తీసుకున్నది మాత్రం నాకు కరెక్ట్ అని చెప్పలేను. ఎందుకంటే బుద్ధి దేనితో హౌ ఈజ్ ఇట్ ఎక్యూప్, ఏ నాలెడ్జ్ బుద్ధికి సంబంధించి ఆ నాలెడ్జ్ శాస్త్రానుగుణంగా అది కరెక్ట్ డెసిషన్ అవుతుంది. కరెక్ట్ డెసిషన్ అంటే స్పిరిచువల్లీ కరెక్ట్ డెసిషన్. స్పిరిచువల్లీ కరెక్ట్ డెసిషన్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ రిజల్టింగ్ ఇన్ అనదర్ లైఫ్ టైం.
గుడ్ బ్యాడ్ అని పక్కన పెట్టేసి ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ దట్స్ రిజల్టింగ్ ఇన్ నెక్స్ట్ ఒక జన్మకి కారణమయ్యే ఏ డెసిషన్ అయినా సరే పాపకార్యం హెల్ప్ చూస్తుంది పాపం బుద్ధి అటువంటి డెసిషన్ తీసుకుంటుంది. అయితే బుద్ధి అటువంటి డెసిషన్ తీసుకోకపోవడానికి కొంత కారణం ఏంటంటే అహంకారం, మిథ్యా అహంకారం. నేను శరీరము అన్న భావనలో ఉన్నంత కారణం కూడా బుద్ధి ఎంత శాస్త్రజ్ఞానము సంపూర్ణంగా లేకపోతే సంపూర్ణంగా ఉంటే మిథ్యాహంకారం దాటి ఆత్మానందం కోసం డెసిషన్స్ తీసుకుంటుంది. సో ఈ బుద్ధి ఆత్మానందం కోసం డెసిషన్స్ తీసుకుంటుందా, మనసు ఆనందం కోసం డెసిషన్స్ తీసుకుంటుందా? ఈ రెండు. సో సో యూ వాంట్ వాచ్ యూ మూవీ, టక్కుని టీవీ ఆన్ చేస్తాం, లేదు లెట్ మీ థింక్ ఫర్ ఎ మినిట్, వీ హ్యావ్ దిస్ టైమ్ టు స్పెండ్ ఆన్ సంథింగ్ ఎల్స్. బుద్ధిని అడుగుతాం, బుద్ధి యూ హ్యావ్ నో నాట్ గో టర్న్ ఆన్ ది టీవీ, ఇంకేదో పని ఉంది 3 గంటల తర్వాత చేసుకున్నా ప్రాబ్లం లేదు అని బుద్ధి చెబుతుంది. అదే బుద్ధి శాస్త్రజ్ఞానంతో ఉన్నదని ఈ 3 గంటలు టీవీ చూసుకో, బట్ ఇట్స్ నాట్ స్పిరిచువల్లీ యూస్ఫుల్. సో అది స్పిరిచువల్లీ యూస్ఫుల్ కాదా అన్న డెసిషన్ బుద్ధికి రావాలి అంటే ఇట్ హ్యాస్ టు క్రాస్ సర్టెన్ బ్యారియర్ ఆఫ్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. ఏం ఇంటెలిజెన్స్ ఉండాలి? అది నువ్వు ఈ 3 గంటల సినిమా చూసే బదులు ఆత్మానందం కోసం చేసే కార్యక్రమం చేసుకో అని చెప్పగలడమే ఆయన అడిగిన ప్రశ్నకి తేడా పోసి, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ స్పిరిచువల్. సో యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ మైండ్ దట్ ఇట్ మేక్స్ డెసిషన్స్ ఫర్ ది సోల్ హ్యాపీనెస్. బికాస్ మన మెటీరియలిస్టిక్ గా మన దగ్గర ఉన్న పనిముట్లవే బుద్ధి, దానికి ఇంటెలిజెన్స్ కి ప్రేరేపించగలిగే ఈ పుస్తకాలు, ఈ నాలెడ్జ్ ని మనకున్న చెవులు కన్నులు ద్వారా ఇన్పుట్ డివైజెస్ ద్వారా వీ కెన్ go and feed that intelligence basically, right? The CPU that you're putting a lot of data into your system, right? So when you start making decisions that are more conducive to soul and you're starting to enjoy the manasu aటువంటి ఆనందాన్ని పొందడు, అటువంటి డెసిషన్స్ ఆనందాన్ని పొందడు. ఇంద్రియాలు కూడా ఆత్మానందం కోసం చేసే కార్యక్రమాలనే కోసమే ప్రేరేపిస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? సో ద సేమ్ ఎలిమెంట్స్ విల్ ఎంజాయ్ థింగ్స్ దట్ ఆర్ మోర్ స్పిరిచువల్ ఓరియంటెడ్, దట్ విల్ రిజల్ట్ ఇన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. దట్స్ ద ఫైనల్ గోల్. ఆ స్థితి దాటగలిగితే దెన్ యూ విల్ డై ఇన్ దట్. ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ దట్ స్టేట్ టిల్ ద ఎండ్, దెన్ ఇంద్రియాలన్నీ కూడా భగవత్లోనే శరీరం నుంచి ఆత్మ వదిలేస్తుంది. అటువంటిప్పుడు సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇక్కడ వీడియో చూసాం బాబు, మనం చాంటింగ్ కూడా మెటీరియల్ చాంటింగ్, స్పిరిచువల్ చాంటింగ్, ఆత్మ కూడా చాంట్ చేయగలుగుతారు. అప్పుడు మనం చాంట్ చేయాలి. When you start chanting, కొంచెం సాధన ఇంప్రూవ్ అయిన తర్వాత, so your soul should also chant with you, then you are really connected with the God. The soul chant చేయాలంటే మన ఇండియాలో కాకుండా ఇవన్నీ నలిఫై అయిపోవాలి. మనకి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో ఇవన్నీ కూడా నలిఫై అయి ఉంటాయి. ఆర్ సోల్ ఈజ్ మోర్ యాక్టివ్ బేసికలీ. అంత యాంగ్జైటీ ఉండదు మిగతా వాటిలో. అందుకే బ్రహ్మముహూర్తంలో చేయడం. భౌతిక ఇంద్రియాలు లాస్ట్ టైం డిస్కస్ చేశాం కదమ్మా, లాస్ట్ క్లాస్ లోనే, ముందు క్లాస్ లోనే. సో కుచేలుడు కూడా ఇంద్రియ తృప్తిలోనే ఉన్నాడు. భౌతిక ఇంద్రియ తృప్తి. కుచేలుడు భగవంతుడు భక్తుడు. నేను ఎంత పవర్టీలో ఉన్నా సరే నేను భగవంతుని భక్తుడు. పవర్టీలో కంఫర్ట్ తీసుకుంటూ ఉంటాడు. అర్థమవుతుంది కదమ్మా? నేను నా పేదరికం వలన నేను ఇంత భక్తుడిని అవ్వగలిగాను. సో అతనికి టెస్ట్ పెట్టాలంటే పేదరికం తీసేయాలి. అది టెస్ట్ బేసికల్లీ. ఏమ్మా?
పాస్ అయ్యడం లేదంటే పాస్ అయ్యడం లేదా అని మీరు అడుగుతున్నారు. ఎవరు మీరు అడుగుతున్నారు? మీరేం అడిగారు? కాబట్టి ఇది క్వశ్చన్ అంటే ఇలా చేశాడని తెలుసు కానీ తెలియదు. తెలియదు. సో ఏమ్మా, సో పాస్ అయ్యడం లేదు సమాధానం భాగవతంలోనే ఉంది. అందులో అది కుచేలుడు లాస్ట్కి ఇప్పుడు డిస్కస్ చేసింది. కుచేలుడు ఇల్లు ఎక్కడుందో పోల్చుకోడు, గుర్తుపట్టకుండా ఫైనల్ గా తెలుస్తుంది ఇది ఇల్లు అని. అతను ఇంట్లో అడుగు పెడుతూ చేసిన ప్రార్థనలు ఉంటాయి. నీ ఇంటి భోగం నన్ను నీ భక్తిలోంచి తీసేయకుండా చూడు తండ్రి అని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. సో గృహప్రవేశం అలా చేసుకోవాలి. గృహప్రవేశం ఆ స్థితిలో చేసుకోగలగాలి. నేను ఇది ఒకసారి గృహప్రవేశం ఇదే క్లాస్ చెప్పాను చిన్నలు తెలియదు. చేడు ప్రార్థనలు ఉంటాయమ్మా. ఈ నిజమా ఇలా ఉంటుందా, భోగాన్ని ఇట్లాగా అన్అటాచ్డ్ గా ఉండాలని ప్రార్థిస్తున్నాడా కుచేలు అని శ్లోకాలు ఉంటాయి. అదైన శ్లోకాలు ఉంటాయి, బాగుంటాయి చదివితే. ధ్రువుడు 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 బాధపడు ధ్రువుడు బాధ అంటే ఆ చిన్నది కూడా జయించడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. చిన్న అనర్థం ఉండిపోయింది అక్కడ కుచేలుకి. చిన్న అనర్థం జయించడానికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మన సంపద అంటే మన కోరికలు వచ్చిందండి, అలాగే ఇచ్చింది కాదు. మన ప్రాగ్లాడడం వల్లే నాకు వస్తుంది. ఇవన్నీ చదువుతుంటే చాలా ఆత్మానందం అంటే అక్కడి నుంచి వస్తుంది. దెన్ యూ ఫైండ్ దట్ సోల్ సాటిస్ఫాక్షన్, రైట్? That's what we should cherish and take it to the end, take it to the deathbed, basically. Right? Any other questions? 16 ఇదే రాత్రి కాలం. చెప్పండి. అంటే సర్వజీవులకు ఏది రాత్రియో అంటే సంథింగ్ దట్ ఇస్ ఆఫ్ నాట్ ఇంట్రెస్ట్, ఏది ప్యాసివ్. మామూలు మనుషులకి ప్యాసివ్ టైం నైట్ టైం. అంటే ఏది ప్యాసివ్, సర్వజీవులకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు, ఆధ్యాత్మిక చింతన అన్నది ఇంట్రెస్ట్ ఉండదు. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ వాట్ ఆత్మనిగ్రహం ఉన్న వ్యక్తికి కావాల్సిన విషయము. సర్వజీవులకి మేలుకుని ఉండే సమయము అంతర్ముఖుడై మునికి రాత్రి సమయం. ఈవినింగ్ సాయంత్రం హైటెక్ సిటీకో డిఎల్ఎఫ్ వెళ్తుంటే అక్కడ ఉన్న యాక్టివిటీ చూస్తే చిక్కిపోతుంటుంది. అంతర్ముఖుడైన మునికి అది రాత్రి సమయం రాత్రి పట్టించుకోడు, అక్కడ ఉండడు. మీరు ఎప్పుడైనా చూసారు అక్కడ అది ఏంటది డిఎల్ఎఫ్ అండ్ ఆల్సో ఇప్పుడు కూడా పూజ దగ్గర కూడా ఐటీసీ దగ్గర ఇమాజిన్ ఇంత జనం ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి జనం కూడా రాత్రి తెల్లారి 2 దాకా ఉంటుంది. లాస్ట్ డైలీ పుస్తకాలు పెట్టాము, భగవద్గీత పుస్తకాలు. ఆ టైంలో రాత్రి 10 నుంచి తెల్లారి 2 దాకా ఒక్కడో తీసుకోలేదు విషయం. Everybody would ignore you. ఎందుకంటే వాళ్ళకి అది రాత్రి సమయం, మనకి అది మేల్కునే సమయం. బేసిక్లీ మనం ఆ పుస్తకాలతో అక్కడ పడున్నాం, వాళ్ళకి మాత్రం అది ఇగ్నోరెన్స్ టైం. బేసిక్లీ 2 o'clock బిర్యానీ ఏమా లేస్తారా? సర్ప్రైజ్. 2 o'clock ఎర్లీ మార్నింగ్, 2 o'clock దే ఈటింగ్ బిర్యానీ. అది ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్ ఎవరైనా ఉంటే ఎక్కడైనా బీపీ వచ్చేస్తుంది. ఆయుర్వేదం సాయంత్రం సన్సెట్ అయ్యాక తినడానికి వీల్లేదని చెప్తుంటుంది. Then you understand, like, these are all 25-30-year-old kids basically, so their digestive system is supporting, but what they're not understanding, 40-45 kalla they're starting to have all kinds of it is some age related syndrome. రకమైన వ్యాధి. మా అమ్మాయి తిందా
మనం కూడా పడుకోవాలి అంటే యాక్చువల్ గా పెద్దవాళ్ళు పడుకొని అన్ని లైట్స్ ఆఫ్ చేస్తేనే ఈ ఏజ్ చూసాం